సో గుడ్ ఈవినింగ్ అందరికి. మన సెషన్ ఈరోజు అనుకుంది ఏంటంటే పర్సనాలిటీస్ ఇన్ మోడర్న్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. అంటే భారతదేశం అంటే మనకి 1857 రివోల్ట్ కానీ, లేదా అంతకు ముందు జరిగిన రకరకాల ట్రైబల్ అండ్ పీజెంట్ రివోల్ట్స్ కానీ, అంటే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? దే చేంజ్డ్ ఎవ్రీథింగ్. దే చేంజ్డ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఎప్పుడైతే భారతీయ పరిపాలన వ్యవస్థని, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని వాళ్ళు మొత్తం మార్చేశారో, సో డిఫరెంట్ పీపుల్ రియాక్టెడ్ ఇన్ డిఫరెంట్ వేస్ అనమాట. ఒక్కొక్కరు పీజెంట్స్ ఒకలా రియాక్ట్ అయ్యారు, ట్రైబ్స్ ఒకలాగా రియాక్ట్ అయ్యారు, అలా ఇంటలెక్చువల్స్ ఒకలాగా రియాక్ట్ అయ్యారు, సిపాయిస్ మ్యూటినీ ఒకలాగా రియాక్ట్ అయ్యారు. సో రకరకాల రీజన్ దే చేంజ్ ఎవ్రీథింగ్, దే డిస్ట్రక్టెడ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దేర్ ఎకనామిక్ పాలసీస్, దేర్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్, దేర్ అదర్ రిఫార్మ్స్ అండ్ సోషియో కల్చరల్ అవేకనింగ్. సోషల్ రిఫార్మర్స్ ఒకలాగా రియాక్ట్ అయ్యారు. సో వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో, డిఫరెంట్ వేస్లో రియాక్ట్ అవడమే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో అందులో వేరియస్ పర్సనాలిటీస్ ఉన్నారు. వాళ్ళందరూ మనకి ఆల్రెడీ గాంధీ, నెహ్రూ, ఠాగూర్, లేకపోతే వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దీస్ పర్సనాలిటీస్, అదర్ పర్సనాలిటీస్ who are influenced our modern India and who try to defend the British imperialism, mighty British imperialism in their own base. అది వాళ్ళ గురించి వీళ్ళు మనం యూపీఎస్సీ కానీ అదర్ వేరియస్ ఎగ్జామ్స్లో రెగ్యులర్గా అడుగుతున్నారు. వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నేను ఫాస్ట్గా వెళ్ళానంటే మీరు ఒకసారి చెప్పండి. తర్వాత కూడా మీకు ఈ వీడియో ఉంటుంది, మన గ్రూప్లో కూడా ఈ వీడియో నేను పోస్ట్ చేస్తాను. తర్వాత కూడా మీరు వినొచ్చు. తర్వాత యూట్యూబ్లో వేరేగా నేను అప్లోడ్ చేస్తాను అభయం అకాడమీలో. సో ముందుగా మనకి ఆల్ఫాబెటికల్గా చూసినప్పుడు ఫస్ట్ నేను ఒక సోర్స్ తీసుకున్నాను. అందులో చూస్తే కనుక అభినేంద్రనాథ్ ఠాగూర్. సో ఆయన ప్రామినెంట్ ఆర్టిస్ట్ అనేది మీకు అందరికీ తెలుసు అనమాట. సో ఇతను కృష్ణలీల, ఇన్ ద నేమ్ ఆఫ్ కృష్ణలీల అనే పేరుతో అతను కలెక్షన్ ఆఫ్ పెయింటింగ్స్ ప్రొడ్యూస్ చేశారట. అందులో ఇండియన్ అండ్ వెస్ట్రన్ స్టైల్ మిక్స్ చేశారు. ఇండియన్ అండ్ వెస్ట్రన్ స్టైల్, కృష్ణలీల. He mixed Indian and Western style. That is the most important point. And he was the staunch opponent of European oil painting. యూరోపియన్ ఆయిల్ పెయింటింగ్ ని ఆయన అపోజ్ చేసి అతను he tried to revive ఏన్షియంట్ ఇండియన్ మోరల్ పెయింటింగ్స్ లైక్ అజంతా, ఎల్లోరా దగ్గర స్టార్ట్ అయింది. మన కుడ్య చిత్ర అంటాం తెలుగులో, మోరల్ పెయింటింగ్స్ అంటే మన ఏన్షియంట్ ఇండియన్ మోరల్ పెయింటింగ్స్ ని అతను వాటిని రివైవ్ చేయడానికి, అలాగే మొఘల్ ఆర్ట్ పెయింటింగ్, ఎందుకంటే మొఘల్స్ ఇండియనైజ్ చేశారు ఇండియన్ పెయింటింగ్ ని, ఇండియనైజ్ చేశారు. దే పెయింటింగ్స్ అండ్ ద సింబల్స్ ఆఫ్ ది మిడివల్ ఇండియన్ కల్చర్, లైక్ జహాంగీర్ టైంలో కానీ, లేకపోతే షాజహాన్ టైంలో కానీ. సో వేరియస్ పెయింటర్స్ అలా మనకి ఉంటారన్నమాట. సో ఇండియనైజ్ చేశారు. అవి రివైవ్ చేయడానికి ఈయన ట్రై చేశారన్నమాట. ఇండియన్ పాస్ట్, మన గ్లోరీని రివైవ్ చేయడానికి ఆయన ట్రై చేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అతను నేషనలిస్ట్ ఆర్ట్ మూమెంట్ అంటాం కదా, ఇండియన్ నేషనల్ వందే మాతరం మూమెంట్ టైంలో కానీ ఈ నేషనలిస్ట్ ఆర్ట్ మూమెంట్ని ఈయన రిప్రజెంట్ చేశారనమాట. అలాగే బెంగాల్ స్కూల్ని ఆయన స్టార్ట్ చేశారు. ఇండియన్ పెయింటింగ్లో బెంగాల్ స్కూల్ని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. సో అతను ఫేమస్ పెయింటింగ్ ఏంటంటే, ఎనీబడి విచ్ ఇస్ ద ఫేమస్ పెయింటింగ్ ఆఫ్ అభినేంద్రనాథ్ ఠాగూర్? ఎనీబడి? భరతమాత. వెరీ గుడ్. భరతమాత, a mythological goddess with 4 hands holding objects symbolic of India's national aspirations. మన నేషనల్ ఆస్పిరేషన్స్ దీనికోసం ఆయన భరతమాత పెయింటింగ్ని అది ఆయన పెయింట్ చేయడం జరిగింది. అదర్ కంట్రిబ్యూషన్ ఈజ్ హిజ్ నోవెల్ పతేర్ దాబీ acted as a source of inspiration for the youth for joint revolutionary groups. Actually, one question was asked during our time. Pather Dabi was banned initially or after popularized through voice. అంటే ముందు జనాల్లో బాగా పాపులరైజ్ అయిన తర్వాత పతేర్ దాబీని బ్యాన్ చేయడం జరిగింది అని బిపిన్ చంద్ర ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అనుకుంటా ఉంటుంది ఆ పాయింట్. అప్పట్లో మా టైంలో హిస్టరీ ఆప్షన్లో ఆ క్వశ్చన్ వచ్చింది పతేర్ దాబీ గురించి అనమాట. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ అభినేంద్రనాథ్ ఠాగూర్. అండ్ ఆచార్య నరేంద్ర దేవ్ సెకండ్, ఆల్ఫాబెటికల్గా మనం వెళ్తున్నాం. ఆచార్య నరేంద్ర దేవ్. సో ఇతను
కాశీ విద్యాపీఠ్ కి అతను ప్రిన్సిపల్ గా అపాయింట్ చేయబడ్డారు ముందు. ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ బెనారస్ అండ్ లక్నో యూనివర్సిటీస్ కి, బెనారస్ అండ్ లక్నో యూనివర్సిటీస్ రెండింటికి కూడా ఆయన వైస్ ఛాన్సలర్ గా పనిచేశారనమాట. సో అట్ ద సేమ్ టైం జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ్ అండ్ అచ్యుత్ పట్వర్ధన్, దే ఫౌండెడ్ వన్ పార్టీ. ఎనీబడి? క్లూ ఏమైనా ఇవ్వాలా? సార్ క్లూ ఇవ్వాలా? CLUE. ఏం లేదు. 1934 అమ్మా. అది సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ గాంధీ గారు ఆపేసిన తర్వాత యంగ్స్టర్స్ అందరూ కలిపి ఒక పార్టీని స్టార్ట్ చేశారు. జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ్, అచ్యుత్ పట్వర్ధన్, వీళ్ళందరూ. సో వీళ్ళే తర్వాత 1942 క్విట్ ఇండియా. సోషలిస్ట్ పార్టీ. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934. జయప్రకాష్ నారాయణ్, అచ్యుత్ పట్వర్ధన్ అండ్ ఆచార్య నరేంద్ర దేవ్. నిన్న డిస్కస్ చేసాం సార్. ఏంటమ్మా? నిన్న డిస్కస్ చేసాం, మర్చిపోయినట్టుంది మా వాళ్ళు. పర్వాలేదు. కన్సల్టేట్. అవును సార్, అవునవునవును. సోషలిస్ట్ పార్టీ అని గుర్తు, మళ్ళీ ఇప్పుడు రాజుగారు చెప్పిన తర్వాత గుర్తు వచ్చింది నాకు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అమ్మా. ఓకే. 1934 అంటే 1922లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అయిన తర్వాత ఒక పార్టీ పెట్టారు కదా, దాని పేరు చెప్తారా? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. గాంధీ స్టాప్డ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆఫ్టర్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఇన్ ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్. సో సుభాష్ చంద్రబోస్ కామెంటెడ్ దట్ ఇట్స్ ఎ నేషనల్ కెలామిటీ. అంతవరకు ఎంతో బాగా సపోర్ట్ చేసిన యూత్ ఫ్రస్ట్రేట్ అయిపోయారు, మిడిల్ ఏజ్డ్ ఫ్రస్ట్రేట్ అయ్యారు. అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు. రెవల్యూషన్ యాక్టివిటీకి యూత్ వెళ్ళిపోయారు. మళ్ళీ HRA, హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ, అండ్ మిగతా వాళ్ళందరూ కొంతమంది కాంగ్రెస్లోనే ఉంటూ, అంటే 1907 సోరస్ స్ప్లిట్ మళ్ళీ అవాయిడ్ చేయడానికి కాంగ్రెస్లోనే ఉంటూ ఒక పార్టీ పెట్టారు. దాని పేరు ఫాస్ట్గా అది అడిగారు యూపీఎస్సీలో. 1922లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గాంధీ ఆపిన తర్వాత ఒక పార్టీ వచ్చింది. పూర్తి పేరు అడుగుతున్నాను. ద కంప్లీట్ నేమ్ ఆఫ్ ది స్వరాజ్ పార్టీ ఐఎమ్ ఆస్కింగ్. అది అడిగాడు యూపీఎస్సీలో. ఎనీబడి? The complete name of the Swaraj Party is Congress Khilafat Swaraj Party. Congress Khilafat Swaraj Party. The same bit was, it is there in మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ బుక్, which was printed by NBT, నేషనల్ బుక్ ట్రస్ట్. అది బిపిన్ చంద్ర రాశారు. అందులో ఉంటుంది ఆ బిట్, కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. ఆ క్వశ్చన్ అడిగారు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. మనకి నెక్స్ట్ పర్సనాలిటీ ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే. ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే, ఆయన వన్ ఆఫ్ ది పాయినీర్ ఆఫ్ ది కెమికల్ రీసెర్చ్ ఇన్ మోడర్న్ ఇండియా. కెమికల్ రీసెర్చ్ లో ఆయన పాయినీర్ అనమాట. హీ రోట్ వన్ బుక్ కాల్డ్ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ అనే పుస్తకాన్ని ఆయన రాశారనమాట. అంటే మెనీ ఏన్షియంట్ ఇండియన్ కెమికల్ మెథడ్స్, అవన్నీ ఏన్షియంట్ ఇండియాలో ఏంటేంటి ఉన్నాయి అవన్నీ ఆయన తీసుకొచ్చి హిస్టరీ ఆఫ్ ఇండియన్ కెమిస్ట్రీ అనే పుస్తకం రాశాడు. అలాగే బెంగాల్ కెమికల్ వర్క్స్ అనే దాన్ని ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. 1920లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అయింది. దానికి ప్రెసైడ్ చేశారు ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే. సో ఇది సైంటిఫిక్ ఫీల్డ్లో ఈయన ఫేమస్ పర్సనాలిటీ. అండ్ అచ్యుత్ పట్వర్ధన్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. అచ్యుత్ పట్వర్ధన్ గురించి ఎవరైతేనో అచ్యుత్ పట్వర్ధన్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఫౌండింగ్ మెంబర్ లో ఒకరు. వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్ ఆఫ్ ది కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అచ్యుత్ పట్వర్ధన్. అండ్ వన్ మోర్ థింగ్, 1945-46 ఇతను ఏమంటారంటే మనకి ప్యారల్ గవర్నమెంట్ 1942లో ప్యారల్ గవర్నమెంట్ సతారాలో ప్యారల్ గవర్నమెంట్ నడపడంలో ఈయన యాక్టివ్ పార్టిసిపెంటెడ్. అందువల్ల తర్వాత 1945 అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం అనమాట. లైన్ ఆఫ్ సతారా అంటారు. సతారాలో ప్యారల్ గవర్నమెంట్ నడిపాడు 1942లో. ఇట్ వాస్ కాల్డ్ ఎస్ లైన్ ఆఫ్ సతారా. అచ్యుత్ పట్వర్ధన్ తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ సర్దార్ అజిత్ సింగ్. హూ ఇస్ సర్దార్ అజిత్ సింగ్?
సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళ చెప్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల పటేల్ని సింగ్ని అంటే వాళ్ళ రిలేటివ్స్. భగత్ సింగ్ వాళ్ళ మేనమామ, మెటర్నల్ అంకుల్. భగత్ సింగ్ వల్ల మేనమామ, మెటర్నల్ అంకుల్ ఆఫ్ భగత్ సింగ్. సో హీ ఫౌండెడ్ భారత్ మాతా సొసైటీ. భారత్ మాతా సొసైటీ అనే దాన్ని అతను స్థాపించడం జరిగింది. అలాగే పేష్వా, పిఈఎస్డబ్ల్యూ హెచ్డబ్ల్యూఏ, పేష్వా అనే జర్నల్ని అతను ఏమంటారు దాన్ని, గదర్ పార్టీతో కూడా యాక్టివ్ మెంబర్గా అతను సర్దార్ అజిత్ సింగ్ ఉండేవాడు. సో తర్వాత 1913లో అతను గదర్ పార్టీతో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు గదర్ పార్టీతో క్లోజ్ అసోసియేట్ అయ్యాడు. అండ్ ఇన్ 1939 హీ రిటర్న్ టు యూరోప్ అండ్ లేటర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. అతని తాలూకా ఇటలీ వెళ్ళినప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిషన్ అక్కడ వెళ్ళినప్పుడు ఇతను సపోర్ట్ చేసి కోఆర్డినేట్ చేశాడు సర్దార్ అజిత్ సింగ్ భారత్ మాతా సొసైటీ. అది ఎగ్జామ్లో వచ్చే పాయింట్ అండి. అన్నీ చదువుతాం, కొన్నే గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు ఎగ్జామ్లో ఏమడుగుతాడు అనేది నిరంతరం యూపీఎస్సీ విద్యాధరి ఐఏఎస్ అమ్మాయి మాటల్లో చెప్పాలంటే అందరూ రకరకాల టెస్ట్ సిరీస్లు చేస్తారు, మెయిన్స్ టెస్ట్ సిరీస్లు రాస్తారు. కానీ ఆల్రెడీ టైం టెస్టెడ్ యూపీఎస్సీ ఒక స్టాండర్డ్ పెట్టింది. అవే ప్రాక్టీస్ చేయడం అనేది నాకు చాలా హెల్ప్ అయింది సార్. వెదర్ ఇట్ ఈస్ ఫర్ ప్రిలిమినరీ ఆర్ మెయిన్స్ అంటారు తను విద్య. తను చాలాసార్లు తను ఇన్సిస్ట్ చేసి చెప్పడం జరిగింది ఆ మాటలు. మెయిన్స్లో కూడా యూపీఎస్సీ తెలుగు లిటరేచర్, చాలామంది తెలుగు లిటరేచర్ టెస్ట్ సిరీస్ లేవు, ఇవాల్యుయేషన్ లేదు అంటే లేదు, కరెక్టే. కానీ యూపీఎస్సీ పేపర్లు ఉన్నాయి, మీరు రాస్తే, మీకు ధైర్యంగా మీరు రాస్తే ఇవాల్యుయేట్ చేయడానికి రాజ్కుమార్ సార్, రాంబాబు సార్ ఉన్నారు. మీరు రాయండి, మీరు మొత్తం టెస్టులు రాస్తే కనుక 100% ఇవాల్యుయేట్ చేస్తాం. మేము కూడా ఎందుకు ప్రిలిమ్స్ ముందు తగ్గించామంటే ఇంతమంది చేసాము, చాలామందికి ఇవాల్యుయేట్ చేసాము, చాలా కరెక్షన్స్ చెప్పాము, కానీ వాళ్ళు ఎవరు మెయిన్స్ రాయలేదు. వాళ్ళు మెయిన్స్ రాయలేకపోతున్నారు రకరకాల కారణాల వల్ల, ప్రిలిమ్స్ అవటం లేదన్నారు. అందుకు మేము అది అలా కాదు, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాంలే అని మేము పెట్టుకోవడం జరిగింది. అంతేగాని మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. విద్య ఒక ఆన్సర్ని బట్టి ఒకేసారి ఇద్దరం అనుకున్నాం ఐఏఎస్ వచ్చేస్తుంది ఈ అమ్మాయికి, ఒక ఆన్సర్ చదివిన తర్వాత ఐఏఎస్ వచ్చేస్తుంది అనుకున్నాం. తెలిసిపోద్ది, ఎందుకంటే మీ స్టాండర్డ్ కానీ మీ స్థాయి కానీ మేము చూసిన తర్వాత మాకు అది ఈజీగా క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ అజిత్ సింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏకే ఫజలుల్ హక్. కొన్ని కొత్త పాయింట్లు కూడా వచ్చాయి, పర్సనాలిటీస్ అవుతుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏకే ఫజలుల్ హక్ అనమాట. సో అతను ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఫౌండర్ మెంబర్. ఏకే ఫజలుల్ హక్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఫౌండర్ మెంబర్. ఈ స్పీడ్ సరిపోద్దా మీకు శోభన్? కొద్దిగా ఇంకా సేవ్ చేయాలా? సరిపోతుంది సార్, సరిపోతుంది. నోట్ చేసుకుంటారు కదా మీరు ఏమైనా, లేదంటే ఈ వాయిస్ ఈ మన నోట్ చేసుకుంటారు సార్, మా వాళ్ళు అట్లేం లేదు అందరూ. సో కొంచెం ఏమా స్లోగా చెప్తాం. ఇనఫ్ సార్, కొంచెం ఒక 10% స్పీడ్ తగ్గిస్తారు. స్పీడ్ ఓకే సార్. ఓకే అలాగే అదే ఓకే. సో ఫజలుల్ హక్ అమ్మ, అతను ఫౌండర్ మెంబర్ ఆఫ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో స్థాపించారు? ఇన్ విచ్ ఇయర్ ఇట్ ఈస్ ఫౌండెడ్? 1940. 1905. శోభన్ నువ్వేమనక, ఎవరన్నారు 1940 అని? 1906 సార్. 1906. 1906. సార్ దీని గురించి నేను చాలా ఎక్స్టెన్సివ్ గా చెప్పాను. అంటే ముస్లిం లీగ్ అని చెప్పలేదు. నవార్ నెవర్ అనే పాంప్లెంట్ ఆయన చౌదరి రాశాడు కదా సార్, పాకిస్తాన్ ఐడియా ఆఫ్ పాకిస్తాన్, లండన్ ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ లండన్. సో అప్పుడు చెప్పామన్నమాట, లార్డ్ కర్జన్ డివైడ్ అండ్ రూల్ పాలసీలో he has encouraged, he went himself to Dhaka to found this Muslim League. ఓకే. సో ప్రతి ఆస్పెక్ట్ లో అడుగడుగున ముస్లిం లీగ్ ఏర్పాటుకు వచ్చిన రెస్పాన్స్ అనేది వాళ్ళ ద్వారా వచ్చింది. వీళ్ళు మర్చిపోయినట్లుంది. 1940 అనేసరికి షాక్ అయ్యాను. అందుకే నేనేమంటానంటే అదే, ఇప్పుడమ్మా మీరు తప్పు చెప్పారని కాదు, ఎప్పుడైనా సరే హిస్టరీని గుర్తుపెట్టుకోవాలంటే క్రోనాలజీ, మీకు ఎప్పుడైనా ఒకసారి మన టైం దొరికితే కనుక క్రోనాలజీ డిస్కస్ చేసేద్దాం. టోటల్ ఈవెంట్స్ అన్నీ ఏన్షియంట్ నుంచి అలా వెళ్ళిపోదాం. అదే మెయిన్ అమ్మా, కీలకం. క్రొనాలజీలో క్లారిటీ ఉంటేనే హిస్టరీ ఆన్సర్స్ కరెక్ట్గా పెట్టగలుగుతాం.
లేదా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఫోకస్ చేయాలి, రెగ్యులర్గా చదవాలి క్రొనాలజీ అనేది. నేనైతే రెగ్యులర్గా చదువుతుండేవాడిని, అది క్రొనాలజీని చూడకుండా అలాగా చదువుతుండేవాడిని. ఓకే. మా ఏకే ఫజలుల్ హక్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ముస్లిం లీగ్ అండ్ హీ ఫౌండెడ్ కృషక్ ప్రజా పార్టీ ఇన్ 1937. ప్రీవియస్ బిట్ ఎగ్జామ్లో అడిగారు ఇది. కృషక్ ప్రజా పార్టీ ఎవరు స్థాపించారు? 1937. అండ్ వర్క్ డస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బెంగాల్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ బెంగాల్కి ఇతను వర్క్ చేయడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఏంటంటే లక్నో ప్యాక్ట్. లక్నో ప్యాక్ట్ ఎప్పుడు జరిగింది? లక్నో ప్యాక్ట్ ఎక్సెప్ట్ సోబర్ మిగతా వాళ్ళు చెప్పొచ్చు. లక్నో ప్యాక్ట్ 1927 అనుకుంటున్నాను. 16, sir. సో అతిమధ్యంగా మితవాదులు కలిసిపోతారు. నువ్వు ఆగు. సరే, సరే. 1916 సార్. 1927 ఎవరు చెప్పారు? నేను రామారావుని. రామారావు. 1927లో లక్నో ఒప్పందం ఎలా జరిగింది, ఏంటి సిచ్యువేషన్ చెప్పొసరి. సారీ సార్, లక్నో అది నేను కరెక్ట్ గా చూసుకోలే. పర్లేదు. లక్నో ప్యాక్ట్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడైతే తిలక్ మనకి వందే మాతరం మూమెంట్ అయిపోయిన తర్వాత 1907లో సూరత్ స్ప్లిట్ జరిగింది. సూరత్ స్ప్లిట్ జరిగిన తర్వాత మోడరేట్లు ఎక్స్ట్రీమిస్టులు బయటికి పంపించారు. అదే టైంలో లాల్ బాల్ పాల్లో లాలా లజపత్ రాయ్ కానీ బిపిన్ చంద్రపాల్ కానీ వాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కకి వెళ్ళారు. అలాగే అరవింద్ ఘోష్ ఏమో పాండిచేరి వెళ్ళిపోయాడు. తిలక్ ఏమో వ్యాలంటైన్ చిరోల్ అక్కడ తిలక్ అదే దాన్ని సెడిషియస్ యాక్ట్ ప్రకారం 6 years ఇంప్రిజన్మెంట్ అయింది. సో మొత్తం నేషనల్ మూమెంట్ ఈ లోపలేమో అదే టైంలో బ్రిటిష్ వాళ్ళు క్యారెట్ అండ్ స్టిక్లో భాగంగా దే హ్యావ్ గివెన్ ద క్యారెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మింటో మార్లే రిఫార్మ్స్ ఇన్ 1909. సో 1909లో మింటో మార్లే రిఫార్మ్స్ రావడం, ముస్లిమ్స్ ఇది పెరగడం, అందువలన తిలక్ ఆఫ్టర్ రిలీజింగ్ ఫ్రమ్ ప్రిజన్, ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత అనిబిసెంట్తో కలిసి అతను ఏం చేశాడంటే ముందు అక్కడ ఎక్స్ట్రీమిస్టులు కాంగ్రెస్లో కలవడం ఒకటి, అలాగే ఒక అగ్రిమెంట్ పెట్టుకుందాం ముస్లిం లీగ్తో అని చెప్పి అక్కడ పెసిఫిస్ట్ పాలసీ అనేది వెళ్ళాలని చెప్పి లక్నో ప్యాక్ట్, హిస్టారికల్ ప్యాక్ట్ అంటాం అనమాట. లక్నో ఒప్పందము 1916. ఎందుకంటే లక్నో సెషన్ కూడా మనకి కాంగ్రెస్ది 1916. అంబికా చరణ్ మజుందార్ ప్రెసిడెడ్ లక్నో సెషన్ ఇన్ 1916. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు. ఎక్స్ట్రీమిస్టుల్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోకి తిరిగి వెనక్కి తీసుకోవడానికి, రీబ్యాక్ చేయడానికి డెసిషన్ ఏ సెషన్లో తీసుకున్నారు? ఇన్ విచ్ సెషన్ దే టుక్ ద డెసిషన్ టు రీఎంట్రీ ఇన్ టు ద ఎక్స్ట్రీమిస్ట్ ఇన్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఎనీబడి? ఈ క్వశ్చన్ శోభనకు కూడా. 17, sir. 16లో ఒప్పందం కలిస్తే 17లో ఎలాగవుతుందమ్మా? డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు అంటున్నాను. 16లోనే కదా కలిశారు. లక్నో సెషన్ అవును సార్. మజుందార్ కదా. డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు? 1915 ముంబై సెషన్. 1915లోనే డెసిషన్ తీసుకున్నారు వీళ్ళని కలుపుదామని. ఎందుకు? అక్కడ 1915లో బద్రుద్దీన్ త్యాబ్జీ అండ్ ఫిరోజ్ షా మెహతా ఇంపార్టెంట్ లీడర్స్ అక్కడ వెళ్ళిపోయారు, పాజిటివ్ అనమాట. అందువల్ల కొంత ఈజీ అయింది అంటారు. అక్కడ డెసిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత మనకి 1916 అక్కడ లక్నో కాంగ్రెస్ సెషన్లో అలా ఇద్దరిని యునైట్ చేయడం జరిగింది. ఇది ఒకసారి ఎగ్జామ్లో ఎక్కడో అడిగాడమ్మా, నేను అందుకని మీకు అది చెప్పాను. సో మళ్ళీ వెనక్కి వస్తే ఈ ఫజ్లుల్ హక్ అనే అతను ఆ లక్నో ప్యాక్ట్ ఉంటుంది కదా, కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి జరిగిన లక్నో ఒప్పందం లేదా లక్నో ప్యాక్ట్కి మెయిన్ రోల్ ఎవరిది? ఏకే ఫజ్లుల్ హక్. ఎగ్జామ్లో రావచ్చు. డిఫరెంట్గా ఉంది క్వశ్చన్, డిఫరెంట్గా ఉందన్నమాట. సో లక్నో ఒప్పందం, లక్నో ఒడంబడికలో అది జరగడానికి ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి ఏకే ఫజ్లుల్ హక్. ఏకే FAZLUL HUQ, ఏకే ఫజ్లుల్ హక్. సో అది నెక్స్ట్ ఏంటంటే ఇంకో కంట్రిబ్యూషన్, నేను ఆశ్చర్యపోయాను ఈ కంట్రిబ్యూషన్ విని. లాహోర్ రెజల్యూషన్ అంటే ఏంటి? లాహోర్ రెజల్యూషన్ 1940 దాని ఏంటిది?
లాహోర్ రెజల్యూషన్ 1940. సంపూర్ణ స్వరాజ్యం కోసం ఆ రోజు సంపూర్ణ 19 స్వరాజ్యం 1940 సార్ అడిగింది 1940. నైన్టీన్ రామారావు సార్ చెప్పండి సార్ సార్. independent state for Muslim demand, sir. ఏంటమ్మా? ఇండిపెండెంట్ స్టేట్, సెపరేట్ పాకిస్తాన్ కదా, వాళ్ళకి ఒక దేశం ఉండాలని ముస్లిం 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 లీగ్ వాళ్ళు. 1940లో లాహోర్లో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. దాన్ని డ్రాఫ్ట్ చేసిన వ్యక్తి కూడా ఫజలుల్ హక్కే. He drafted the Lahore resolution for the separate Pakistan in 1940 under the Muslim League. Muslim League తాలూకా దీంట్లో అనమాట. సో రామారావు పూర్ణ స్వరాజ్ 1929 కదా మనకి. పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ 1928లోనే అడిగారు జవహర్లాల్ నెహ్రూ వాళ్ళను. తర్వాత 1929లో డిక్లేర్ చేయడం జరిగింది పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్ యాజ్ ఎ గోల్ అనమాట. సో ఈ ఇటువంటి పర్సనాలిటీస్ చూడండి, ఎందుకంటే ఆయన రెండు ఇంపార్టెంట్ దీంట్లో ఈయన రోల్ ఉంది. అందువల్ల ఇలాంటివి గుర్తుపెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో సార్, ఇక్కడ ఒక పాయింట్ సార్, చెప్పింది అది పాకిస్తాన్ రిజల్యూషన్ అయినా పాకిస్తాన్ అనే పేరు వాడలేదు. పాకిస్తాన్ వాడలేదు. బట్ దే హ్యావ్ స్ట్రెస్డ్ ద ఎంఫసిస్ ఫర్ టూ నేషన్ థియరీ. ప్రత్యేక దేశం. ఇంకో పాయింట్ ఏంటంటే ఇతనిలో ఆఫ్టర్ 1942 అంట ఇతను అపోజిట్ ద టూ నేషన్ థియరీ అండ్ ట్రై టు మూవ్ నాన్ ముస్లిం లీడర్స్ అగైన్స్ట్ పార్టిషన్ ఆఫ్ ఇండియా. ఇతను అంత యాక్టివ్గా ఉన్న అతను 1942 తర్వాత రియలైజ్ అయ్యాడు, అతను వద్దనుకున్నాడంట అతను. చూడండి అతను. సో ఇలాంటి పర్సనాలిటీ ఏమైనా అడగొచ్చేమో ఎగ్జామ్లో, మనకు సపోర్ట్ చేశాడు అతను, మనకి ఎస్ సార్, సపోర్ట్ ఎస్ చేశాడు. సార్. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ సిడిఎఫ్ అయిన తర్వాత, అంతకుముందు పహల్గామ్ అటాక్ ముందు అతను ఇచ్చిన థియరీ హిందూస్ వేరు మేము వేరు, ఇప్పటికి కూడా టూ నేషన్ థియరీ అన్న యాంగిల్లో మీరు చెప్పిన పాయింట్ ఇది కంపల్సరీ ఏదో ఐదర్ మెయిన్స్ ఆర్ ప్రిలిమ్స్ లో వచ్చే అవకాశం ఉంది. నాకు ఎందుకో ఇది ఫోకస్ చేయొచ్చు ఈ పర్సనాలిటీ మీద, అందుకే ఇంత టైం తీసుకున్నాను. అది అందుకు ఏకే ఫజ్లుల్ హక్ అనమాట. సో అతను ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ది ఆల్ ఇండియా ముస్లిం లీగ్. ఎప్పుడైనా పార్టీల పేర్లు చదివినప్పుడు యథాతథంగా చదవండి. కాంగ్రెస్, స్వరాజ్, అది ఇందాక చెప్పాను కదా, ఏంటిది కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా ముస్లిం లీగ్. ముస్లిం లీగ్ అనకండి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనమాట. అప్పుడు అలవాటు అయిపోతాయి ఆ పేర్లు, ఫెమిలియారిటీ వస్తుంది. ఈ ఫౌండెడ్ కృషక్ ప్రజా పార్టీ, చీఫ్ మినిస్టర్ బెంగాల్ చేశారు. తర్వాత లక్నో ప్యాక్ట్ ఇతనే మెయిన్ రోల్ ప్లే చేశారు. అలాగే లాహోర్ రెజల్యూషన్ని డ్రాఫ్ట్ చేశాడు అతను. 1940 లాహోర్ రెజల్యూషన్ డ్రాఫ్ట్ చేయడం జరిగింది. బట్ ఆఫ్టర్ 1942 he became communal harmonist and he was against two nation theory. పార్టిషన్ కూడా అతను ఆయన యాక్సెప్ట్ చేయలేదంట. సో నెక్స్ట్ అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. Simply we can call as ఏవో హ్యూమ్. సో ఎనీబడి ఎవరైనా సేఫ్టీ వాల్ థియరీ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ హిస్టరీలో, కాంగ్రెస్ హిస్టరీలో సేఫ్టీ వాల్ అదర్ దాన్ శోభన్ చెప్పండి ఎవరైనా. అలా ఉంచకండి, ఒకసారి ఆగిపోతుంది ప్రవాహం. ఏదో ట్రై చేయండి. ఐఎన్సి ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేసిన మెథడ్ సార్, ఏవో హ్యూమ్ గారు యూజ్ చేసిన మెథడ్ సార్. చెప్పమ్మా, దగ్గరికి వచ్చావు, పర్లేదమ్మా. మౌనిక కదా? అవును సార్. చెప్పు, పర్లేదు. అంటే ఏంటి, ఏం మెథడ్? అంటే నాకు అర్థమైంది ఒక మాట చెప్తా సార్. అంటే అప్పుడు మనోళ్ళు స్వాతంత్రం కోసం బాగా గట్టిగా పోరాటం, హింసాత్మక చర్యలు చేస్తున్నారు కదా. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఒకటి స్టార్ట్ చేసి కొద్దిగా వీళ్ళను డైవర్ట్ లెక్క చేద్దాం, వీళ్ళను తగ్గించుకుందాం అన్నట్టు ఆ ఉద్దేశంతో అనుకుంటున్నా సార్. సేఫ్టీ వాల్వ్ అంటే ఒక అడ్డుకట్ట లాగా వేసినట్టు అనుకుంటున్నా సార్. అప్పుడు హింసాత్మక చర్యలు ఎక్కడున్నాయి 1885లో? అంటే కొద్దిగా కొంతమంది మన రెవల్యూషన్ వాళ్ళని వాళ్ళకి చేస్తున్నారు సార్, తగినట్టుగా ఉద్దేశంలో ఉంది కొంత కదా సార్. పీపుల్ ని సెలెక్ట్ చేసుకోవడం సార్ కొన్ని డిపార్ట్మెంట్స్ లో. అంటే అంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి భావం కాంగ్రెస్ అర్థమైంది కానీ ఫార్మేషన్ భావ వ్యక్తీకరణలో కొంచెం తడబడుతున్నారు సార్. పర్లేదు సార్. 1857 తర్వాత ఎప్పుడైతే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ వచ్చాక, ఇక మేము మీ అఫైర్స్ లో మేము చోటు చేసుకోము, జోక్యం చేసుకోము అనగానే, ఇక ఆల్ నేషనల్ కాన్షియస్నెస్ వచ్చిన వాళ్ళు చిన్న చిన్నగా పొలిటికల్ అసోసియేషన్స్ అవి మొదలెట్టారు.
లైక్ రాజారాం మోహన్ రాయ్ నుంచి మొదలెట్టి అవి ఏమైపోయినాయి అంటే చికాక్ అయిపోయినాయి అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు 1870s 1880 స్టార్టింగ్ వచ్చేసరికి చికాక్ అయిపోయాయి, చాలా టూ మెనీ అయిపోయాయి, మద్రాస్ లో బెంగాల్ అయిపోయాయి. సో ఈ థియరీ అనేది ప్రూవ్ కాలేదు, కానీ సమ్ పీపుల్ విల్ సే దట్ వై కాంట్ గవర్నర్ జనరల్ హిమ్సెల్ఫ్ ఆర్ వైస్రాయ్ హిమ్సెల్ఫ్ టు టు సేఫ్ గార్డ్ ద బ్రిటిషర్స్ ఫ్రమ్ దీస్ వాయిసెస్, స్ట్రాంగ్ వాయిసెస్. సో అందుకని ఒక రక్షక కవాటం లాగా, ఒక సేఫ్టీ వాల్ లాగా ఒక పొలిటికల్ ఫోరం ని పెట్టి, అది కూడా మనోళ్ళే పెట్టి మనమే కంట్రోల్ చేద్దాం, వాళ్ళందరినీ ఆ గూటి కిందికి తెద్దాం అనుకున్నారు. అది చివరికి దేని కిందకో వెళ్ళిపోయింది. అది 1885 లో స్థాపించబడి తర్వాత స్వతంత్రోద్యమానికి దారితీసి ఆ సేఫ్టీ వాల్ బికమ్ ఏ రప్చర్ వాల్ ఫర్ ది. అంటే అదే ఓకే శోభన్ అదే. సో అంటే ఇంకేం మీకు ఎప్పుడైనా సేఫ్టీ వాల్ అనగానే జనరల్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఆల్రెడీ మనకి నేషనల్ మూవ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అదే రకరకాల ఇండియన్ నేషనల్ అసోసియేషన్ కానీ, ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ కానీ, రకరకాల యాక్టివిటీస్, మద్రాస్ మహాజన్ సభ, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషను, ఇలా రకరకాల వచ్చాయి కదా, యాక్టివిటీస్ అవుతున్నాయి ఆల్రెడీ రకరకాల. సో అప్పుడు ఒక డిస్కంటెంట్ అనేది పెరిగిపోతుంది, అందరిలోని ఒక అసంతృప్తి పెరిగిపోతుంది. సో ద గ్రోయింగ్ డిస్కంటెంట్ దాన్ని తగ్గించాలి. బ్రిటిష్ గవర్నమెంట్ పట్ల గ్రోయింగ్ డిస్కంటెంట్ పెరిగిపోతుంది, దాన్ని తగ్గించాలంటే కనుక ఒక ప్రెజర్ని సేఫ్టీ వాల్వ్ ఎలా అయితే తీసుకెళ్తుందో ఒక స్మూత్గా దాన్ని బయటికి ఎగ్జిట్ చేయాలి అని చెప్పి అని కరెక్టే. కానీ ఈ సేఫ్టీ వాల్వ్ థియరీ ఎందుకు ఫెయిల్ అయిందంటే కనుక దానికి ఏవో హ్యూమ్ ఎక్కడో అగ్రికల్చరల్ సెక్రటరీ, ఆయన సివిల్ సర్వీస్ గవర్నమెంట్లో అగ్రికల్చరల్ సెక్రటరీ అయితే ఆయనకేమో రకరకాల రిపోర్ట్స్, ఎక్కడో సిమ్లాలో ఉన్న అతనికి రకరకాల రిపోర్ట్స్ చాలా సంవత్సరాలు డిస్కంటెంట్ వచ్చిందని, అందువల్ల ఆయన పెట్టాడని అప్పుడు విలియం వెడర్బర్న్ రాసిన దీంట్లో ఇదంతా ఉందన్నమాట. అయితే దానికి అందులో చెప్పిన పాయింట్ ఏంటంటే, విలియం వెడర్బర్న్ రాసిన దీంట్లో ఇతనికి ఏవో హ్యూమ్కి కొన్ని అకల్ట్ పవర్స్ అలాంటివన్నీ ఉన్నాయట, సిద్ధుల మీద నమ్మకం ఉంది. ఆ నేపాల్లోనే ఎక్కడో ఉన్నారట వాళ్ళు, అక్కడ థియోసాఫిస్టులు కొందరు, వాళ్ళ నుంచి గాలిలోనే వచ్చేసేయి, అందువలన ఇదంతా అక్కడ ఆయన తెలుసుకున్నాడు. అందువలన చెప్పి యాక్చువల్గా చూస్తే బిపిన్ చంద్ర ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్లో సేఫ్టీ వాల్ థియరీ మిత్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. ఎప్పుడైనా నేను అది పీపీటీ కూడా తయారు చేస్తాను, సరదాగా షేర్ చేస్తాను చూడండి ఈరోజు. అందులో ఉంటుంది అనమాట అది ఏంటి అనేది అనమాట, మెయిన్స్ క్వశ్చన్ కూడా అది. సో సేఫ్టీ వాల్ థియరీ అనేది ఏదైనా సరే, అది ప్రూవ్ అవ్వకపోయినా సరే, ఒక ఇండియన్ లీడర్స్ అందరూ ఇట్స్ అన్ ఆపర్చునిటీగా తీసుకుని దే యూజ్ యాజ్ ఎ లైట్నింగ్ కండక్టర్. అతను ఏవో హ్యూమ్ లేకపోతే ఎవరైనా ఎవరు లెట్టను సేఫ్టీ వాల్ అనుకుంటే, మన వాళ్ళు దాన్ని ఒక లైట్నింగ్ కండక్టర్, ఎలా అయితే లైట్నింగ్ కండక్టర్ పిడుగులు అవి పడినప్పుడు ఎలా తగ్గించి భూమిలో తీసుకెళ్తుందో, దీన్ని ఒక లైట్నింగ్ కండక్టర్ కింద వీళ్ళు వాడుకుని మొత్తానికి ఉపయోగించుకున్నారు. అది అదర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏవో హ్యూమ్ కొద్దాం. బ్రిటిష్ ఇండియన్ సివిల్ సర్వెంట్ అతను 1857 రివోల్ట్లో యాక్టివ్ రోల్ ప్లే చేశాడు యాజ్ సివిల్ సర్వెంట్గా. సో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కూడా బ్లేమ్ చేసాడట అతను, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కూడా. తర్వాత ఇతను సివిల్ సర్వెంట్గా ఉన్నప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ లోకమిత్ర, మీనింగ్ ద పీపుల్స్ ఫ్రెండ్, హిందీ లాంగ్వేజ్ పీరియాడికల్. చూడండి, ఒక బ్రిటిషర్, ఒక ఇంగ్లీష్ ఆయన లోకమిత్ర అనే ఒక పీరియాడికల్ని, హిందీ లాంగ్వేజ్ పీరియాడికల్ని అతను దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, రన్ చేయడం జరిగింది, అతని కంట్రిబ్యూషను. తర్వాత అతను డైరెక్టర్ జనరల్ ఆఫ్ అగ్రికల్చర్ ఫైనల్ పోస్ట్ 1870లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ అగ్రికల్చర్గా చాలా హై క్యాడర్లో అతను పనిచేయడం జరిగింది. సో తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ యూనియన్ అనుకున్నాడు అతని నేమ్, ఇండియన్ నేషనల్ యూనియన్ అనుకున్నాడు, కానీ దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా దాని పేరు మార్చడం జరిగింది, బాంబే. సో ఫౌండర్ అండ్ ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఏవో హ్యూమ్ అనేసి అంటాం అనమాట. సో యాక్చువల్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగింది? శోభన్ కాకుండా మిగతా వాళ్ళు కలకత్తా సార్. బొంబాయినే సార్, బాంబే సార్, గోకుల్దాస్ తేజ్పాల్ కాలేజ్ ఉంటుంది ఆన్సర్ అదే కదా, బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ కళాశాల. గోకుల్దాస్ తేజ్పాల్ కాలేజ్ సాంస్క్రిట్ కాలేజ్ అనమాట, ఇలా జరిగింది. ముందు ఎక్కడో అనుకున్నట్టున్నారు, ఇంకో దగ్గర ఎక్కడో. అవును సార్, నేను అనుకుంటారు అక్కడ ప్లేగ్ వ్యాధి ఉన్నదని బొంబాయికి మార్చారు సార్. కలకత్తాలో మేము అనుకుంటారు కదా సార్, కలకత్తానేనా గుర్తులేదు నాకు, కానీ నేను అనుకుంటారు. గూడరాజు
నీకు సార్ ఫ్యాక్ట్లు గుర్తులేదనుకో, నువ్వు సభంగా చెప్పేసావనుకో, ఎవరు ఎన్నికాలి వాళ్ళ చెవిలో దూరి బుర్రలో పెట్టేసుకున్నారనుకో తప్పు అయిపోతుంది. సరే సరే ఫ్యాక్ట్ విషయంలో కరెక్ట్గా చెప్పాలి. ఒపీనియన్ నువ్వు ఎలా చెప్పినా పర్వాలేదు. ఓకే సార్ ఒక ఫ్యాక్ట్ని ఎప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పాలన్నమాట. లేదంటే తెలియదు. రైట్ డోంట్ నో ఇస్ రైట్ ఆన్సర్ కదా, నో ఇష్యూస్ మనకి. ఐ థింక్ ఇది పూనా కదా శోభన్, పూనాలో అనుకున్నారు. పూనాలో అప్పుడు ఎస్ సార్, ఫస్ట్ పూణే సార్. అనుకున్నారు ప్లేగ్ అటాక్ అవడం వలన అక్కడ అది పూనాలో ప్లేగ్ అయింది కదా. అవును సార్. మళ్ళీ ఇంకో క్వశ్చన్ శోభన మిగతా వాళ్ళకి, పూనాలో ప్లేగ్ ఆ ప్లేగ్ వచ్చాకనే సార్ మనకు ఎపిడమిక్స్ యాక్ట్ వస్తుంది సార్. ఎపిడమిక్స్ యాక్ట్ ఆఫ్ ఇండియా మనకు కోవిడ్ లో కూడా ఉన్నది. తర్వాత 1955 లో చేశారు, అప్పుడే 1890s లో వచ్చింది. ఎస్ సార్. మీ వాళ్ళని అడుగుతాను, మన వాళ్ళని, మీ వాళ్ళని మన స్టూడెంట్సే కదా. సార్. నీ సోదరులు మా పిల్లలు ఎస్ సార్. 1897లో ఏమైంది? పూణేలో ప్లేగ్ కంటిన్యూ అయింది 1897 వరకు. వాట్ హ్యాపెండ్ ఇన్ 1897 విచ్ ఇస్ రిలేటెడ్ టు పూణే ప్లేగ్? ఎనీబడి? 1897లో పూనాలో జరిగిన ప్లేగ్ సంబంధించి ఒక ఇన్సిడెంట్, అది ఇండియన్ రెవల్యూషనరీ టెర్రరిస్ట్ యాక్టివిటీలో ద వచ్చా మోస్ట్ సార్? ఈవెంట్. నేను చెప్పొచ్చా సార్? ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ సార్. అది అయిపోయింది చాపేకర్ సార్, brothers. దానికి లింక్ కూడా అడుగుతున్నారు. రావణ్ నువ్వు చెప్పడానికి లేదు. ఓకే సార్. అదే సార్, చాపేకర్ బ్రదర్స్ అని మీరు ఎస్ ఒకసారి చెప్తారు. ఎస్ ఆ, కరెక్ట్. అది చెప్తారండి ఎవరైనా. అదే అంటే ఇంకేం లేదమ్మా, లింక్ అంటే ఆ లింకింగ్ ఎప్పుడైతే మీకు అలవాటు అవుతుందో సబ్జెక్ట్ మీద, అప్పుడు బిట్స్ ఆన్సర్ చేయడం కానీ, మెయిన్స్లో అల్లుకుని పాయింట్లన్నీ ఒకసారి రాయడానికి కానీ అవకాశం వస్తుంది. అది ఆ లింకింగ్ రావాలి. 1897లో దామోదర్ చపేకర్ అండ్ హిజ్ బ్రదర్ గణేష్, అతని పేరు, ఇంకో చపేకర్ ఉంటాడు కదా. సో ఆ ఇద్దరు చపేకర్ బ్రదర్స్ ఇద్దరు కలిసి దే కిల్డ్ రండ్ an unpopular కమిషనర్ పూనా, ప్లేగ్ కమిషనర్. ఎందుకు? తిలక్, కేసరి అండ్ మరాఠీలో మరాఠా, ద టూ మ్యాగజైన్స్ అక్కడ, కేసరి ఇన్ ఇంగ్లీష్, మరాఠా ఇన్ ఇంగ్లీష్ అండ్ కేసరి ఇన్ మరాఠా. సో ఆ రెండు మ్యాగజైన్స్లో ఆయన రాసాడు డీటెయిల్డ్గా. ఎందుకు? చాలా ఇన్హ్యూమన్ యాక్టివిటీస్ అనమాట. ద ప్లేగ్ కమిషనర్స్ రన్స్ యాక్టివిటీస్ వలన వచ్చిన సఫరింగ్ ప్లేగ్ కంటే ఎక్కువ ఉంది అని రాశాడు. చాలా వీళ్ళు మొత్తం ముగ్గురు బ్రదర్స్ సార్ వీళ్ళు. ఆ, అందులో ఇద్దరు ఫాలో అవుతారు, ఆ తర్వాత ఇంకొక ఆయన చంపేస్తాడు. అది తర్వాత మీరు కానీ. పర్లేదు అది అది అప్పుడు ఆ వాళ్ళిద్దరు, అది ద ఫస్ట్ పొలిటికల్ అసాసినేషన్ ఇన్ మోడర్న్ ఇండియా అంటాం అన్నమాట. అది పొలిటికల్ అసాసినేషన్. అక్కడ దీని మీదనే మనకు తిలక్ బాగా దాన్ని ఎంకరేజ్ చేస్తాడు. అండ్ తిలక్ కి ఫస్ట్ ఫస్ట్ ఎడిషన్ 18 months అప్పటి నుంచి లోకమాన్య అని పిలుస్తారు అందరూ తిలక్ని. 18 months ఆఫ్ ఇంప్రిజన్మెంట్ తిలక్కి వేయడం జరుగుతుంది అనమాట. కానీ అది చాలా మనకి కూడా ఫీల్ వస్తుంది. అతను యాక్టివ్ ఎక్కడో తీసుకెళ్ళి పడేయడమే అంతే. వాళ్ళు చనిపోవడం ఎంత ఘోరమైన హేమైన చర్యలు చేసాడు. ఓకే, మళ్ళీ ఇటు వద్దాం, ఏవో హ్యూమ్కి వచ్చాం, కొద్దిగా పక్క వెళ్ళిపోతున్నాం. ఓకే, మనం ఏవో హ్యూమ్ ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండర్ అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ యూనియన్ అనుకున్నాడు. అలాగే చాలా కాలం అతను సెక్రటరీగా పనిచేశాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సెక్రటరీగా అతను పనిచేశాడు. ఇన్ ప్రొటెస్ట్ తర్వాత ఏమంటారంటే, అతను గవర్నమెంట్ తాలూకా అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్కి నచ్చక, ఈ హంగర్ అండ్ పావర్టీని వాళ్ళు ఎరాడికేట్ చేయలేకపోతున్నారని చెప్పి నచ్చక హీ రిజైన్ ఫర్ ద సివిల్ సర్వీస్. అండ్ ఇక్కడ ఏమంటారు దాన్ని, ప్రజల్లోకి వెళ్ళి తిరిగాడట. సో అతనికి బాగా నచ్చిన ఒక సబ్జెక్ట్, హూ వాజ్ ద ఫేమస్ ఆర్నిథాలజిస్ట్ ఇన్ ఇండియా? సలీం అలీ సార్, బట్ హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ. ఏవో హ్యూమ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్. ఫేమస్ ఫర్ ఆర్నిథాలజీ. మొత్తం ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉన్న ప్రతి పిట్టని ఆయన విత్ డీటెయిల్స్ తో సహా పుస్తకం కూడా రాశారు సార్. ఐ ఫర్గాట్. మంచి పాయింట్. అసలు ఇది నాకు ఆర్నిథాలజీ ఇతను ఎంత కృషి చేసాడని తెలియదు. సలీం అలీ అనగానే ఆర్నిథాలజీ అనగానే సలీం అలీ అనుకుంటాం కదా. మంచి పాయింట్. ఓకే, ఏ హ్యూమ్ అయింది. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు. అల్లూరి అంటే ఆల్ఫాబెటికల్గా వచ్చింది అల్లూరి సీతారామరాజు. సో మనకి ఏమంటారు దాన్ని, నేను అక్కడికి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అల్లూరి సీతారామరాజు ఎక్కడ 1922లో అక్కడ ఆంధ్రదేశంలో ఒక అద్భుతమైన
పోరాట పటిమ అనమాట. నిజంగా ఒక అన్యం పుణ్యం తెలిగిన మన్యం మీరులను ఉపయోగించుకుని ఒక అద్భుతమైన పోరాట పటిమ చేసేది. దాని మీదే శ్రీశ్రీ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగర, దేశమాత స్వేచ్ఛకు తిరుగుబాటు చెయ్యరా అని చెప్పి ఆ పాట రాయడం జరిగింది. సో అల్లూరి సీతారామరాజు గారు నేషనల్ మూమెంట్లో ఇది కూడా ఒక పర్సనాలిటీ. సో ఆంధ్రదేశానికి సంబంధించి రంపారబిలిన్ లేదా మన్యం, ఆయన చింతపల్లి, రాజవొమ్మంగి ఈ స్టేషన్స్ ఒక 2 సంవత్సరాలు తర్వాత అక్కడ మేజర్ గుడాల్ అనే అతన్ని చంపడం జరుగుతుంది అనమాట. మేజర్ గుడాలు, రూదర్ఫోర్డ్ అనే ఆఫీసరు, తర్వాత గాం మల్లిదొర, గాం కంఠం దొర, వీళ్ళందరూ కూడా యాక్టివ్ పార్టిసిపెంట్స్ అనమాట. సో నెక్స్ట్ మనకి అమృత్లాల్ విఠల్ దాస్ ఠక్కర్. సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్, దీనికంటే ముందు అల్లూరి సీతారామరాజు లాగా ఎప్పుడైతే ట్రైబల్స్ కి హెల్ప్ చేశారో, ఎస్పెషల్లీ ఫారెస్ట్ ఇంతకు ముందు వాళ్ళకి వారసత్వ హక్కులుగా ఉండేవి గిరిజనులకి, అవును తర్వాత గిరిజనేతరులకు కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద. అవును వీళ్ళు ఎప్పుడైతే ఈ రైల్వేస్ ని ఎక్స్పాన్షన్ మొదలెట్టారో 1853 నుంచి రైల్వేస్ ఎప్పుడైతే మొదలైందో, ఇప్పుడున్న స్లీపర్స్ ఒకప్పుడు అన్ని దుంగలే అన్నమాట, ఓకే పెద్ద పెద్ద కలప. అవును అండ్ చాలా వరకు రైలు పెట్టెల్ని వాటిని తయారు చేయడానికి కూడా కలప వాడేవారు. సో ఈ ఎక్స్పాన్షన్ లో భాగంగా వీళ్ళు ఎప్పుడైతే కలప కోసం వెళ్ళారో, మనకు అక్కడ ఎస్పెషల్లీ ట్రైబల్స్, గిరిజనులు చాలా వరకు అడ్డు చెప్పేవాళ్ళు. ఈ అడ్డు చెప్పడం కోసం వీళ్ళు చట్టాలు తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ ఈయన రైజ్ అయింది ఫారెస్ట్ రిజర్వ్ యాక్ట్, మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్. ఈయన పుట్టక ముందుకు 1882, బట్ ఆ అరాచకాలు ఒక 20 ఏళ్ళు కంటిన్యూ అయ్యాక ఓకే ఈయన చిన్నతనంలోనే అది తీసుకొని మనకు సినిమాలో కూడా ఉంటుంది ఆ రిజర్వ్ ఫారెస్ట్ యాంగిల్లోనే. ఓకే సో అసలు రైజ్ అయిన కారణం అదే అనమాట. అవును, మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ కాన్సిక్వెన్సెస్ అగెనెస్ట్ గా అతను ఎస్ సార్. కదా అల్లూరి సీత. గుడ్, మంచి పాయింట్ అమ్మా. నెక్స్ట్ మనకి అమృత్లాల్ విఠల్ దాస్ ఠక్కర్. సో అతను హీ వాజ్ ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ భిల్ సేవా మండల్. భిల్ సేవా మండల్ ఫౌండర్ మెంబరు అమృత్లాల్ విఠల్ దాస్ ఠక్కర్. సో ఇతనికైనా ఠక్కర్ బాబా అంటారు. శోభన్ ఇంత గుర్తులేదు సార్, నువ్వు మర్చిపోయాను, అదే అనుకుంటాను. చెక్ చేద్దాం ఒకసారి. ఎగ్జామ్లో అడిగాడు ఇది. ఇతను అమృత్లాల్ విఠల్ దాస్ ఠక్కర్, బిల్ సేవా మండల్ ఫౌండర్ మెంబర్ అండ్ ఏ మెంబర్ ఆఫ్ భారతీయ ఆదిమజాతి సంఘం. ఇది వన్ ఆఫ్ ది పాయినీర్ ఇన్ ది ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అన్నమాట, భారతీయ ఆదిమజాతి సంఘ్. సో అదొకటి. అలాగే మహాత్మా గాంధీ హరిజన్ సేవక్ సంఘ్లో ఇతను యాక్టివ్ మెంబర్ అంట. యాక్టివ్ మెంబరు మహాత్మా గాంధీ హరిజన్ సేవక్ సంఘ్లో అమృత్లాల్ విఠల్ దాస్ ఠక్కర్, బిల్ సేవా మండల్ అండ్ భారతీయ ఆదిమజాతి సంఘ్ అనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇతను సంబంధించి. నెక్స్ట్ ఆనంద్ మోహన్ బోస్. ఎనీబడి ఆనంద్ మోహన్ బోస్ గురించి శోభన్ కాకుండా ఎవరైనా చెప్పండి. ఆనంద్ మోహన్ బోస్ ఇండియన్ నేవీ సుభాష్ చంద్రబోస్ తో పాటు ఉంటారు. మౌనిక, సుభాష్ చంద్రబోస్ కి ఆనంద్ మోహన్ బోస్ కి ఎక్కడైనా సంబంధం ఉన్నదా? ఆయన చనిపోయిందే ఈయన యాక్టివ్ గా రాకముందుకే. 1906లోనే చనిపోయాడమ్మా ఆనంద్ మోహన్. చనిపోయింది. ఓకే సార్. పర్లేదమ్మా, పర్లేదు. ఎనీబడి? Founder of the Indian National Association, sir. Very good. Founder member of the Indian National Association. And one more point is, మనకి బ్రహ్మ సమాజ్ రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ 1839 తర్వాత 1840 తర్వాత కేశవ్ చంద్రసేన్ రావడం. కేశవ్ చంద్రసేన్ ఏమో ఇద్దరు డివైడ్ అవ్వడం. ఇతను బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అని పెట్టడం, ఆయన ఆది బ్రహ్మ సమాజ్. తర్వాత మనకి 1872లో ఇండియాలో ఒక యాక్ట్ వచ్చింది. ఎనీబడి? 1872 టైం సార్ అన్నారు 1872 1872. సో శోభన్ Contract Act. చెప్పచ్చు. సార్ ఇప్పటి వరకు అయితే నాకు గుర్తున్న ఎవిడెన్స్ యాక్ట్ అండ్ కాంట్రాక్ట్స్ యాక్టే సార్. సోషల్ రిఫార్మ్ లో నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అనేది. నేటివ్ మ్యారేజ్ యాక్ట్, ఎస్ సార్, ఎస్ సార్. 72 నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ఈజ్ ఎనాక్టెడ్ విత్ ద ఇన్స్టిగేషన్ ఆఫ్ ది కేశవ్ చంద్రసేన్.
but he himself violated that act and he married his minor daughter to the prince of the Cooch Behar. కూచ్ బీహార్ ప్రిన్స్కి వివాహం చేసేసరికి అప్పుడు మనకి 1876లో అనుకుంటా బ్రహ్మసమాజ్ 1878లో బ్రహ్మ సమాజ్ అగైన్ 2 డివిజన్స్ వచ్చింది. సదర్ణ బ్రహ్మ సమాజ్, సాధారణ బ్రహ్మ సమాజ్, సధర్మ బ్రహ్మ సమాజ్ అంటాము. పండిత శివనాథ్ శాస్త్రి అండ్ ఆనంద్ మోహన్ బోస్ ఫౌండెడ్ ద సదర్న్ బ్రహ్మ సమాజ్ ఇన్ 1878. అప్పటి నుంచి బ్రహ్మ సమాజ్ యాక్టివిటీస్ బాగా తగ్గిపోయాయి. అది లింక్ అన్నమాట బ్రహ్మ సమాజ్. రివిజన్ చేయలేదు సార్, ఇది చాలా ఎక్స్టెన్సివ్ గా చెప్పాను నేను. బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ కొంచెం రివిజన్ చేయలేము బాగా. ఓకే, ఒకసారి లింక్ అలాగా మళ్ళీ మళ్ళీ Yes, sir. అయితే అది అలవాటు అయిపోతుంది. సో అతను ఇక్కడ ఆనంద్ మోహన్ బోస్ రెండు పాయింట్లు, ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కలకటా, సో అండ్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడాను. సో ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ లో కూడా ఇతను ఉన్నాడు. తర్వాత 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే దాంట్లో కూడా ఇతను, అండ్ హీ ప్రిసైడెడ్ ద మద్రాస్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1898. సో బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ముస్లిం ఆయన అసలు మౌనిక చెప్పు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కూడా చేశాడు సార్. పేరు మినిస్టర్గా చేశారు. ముస్లిము. ఇంకా పేరు స్ట్రక్ అయింది సార్. మౌలానా ఫ్రీడమ్ అనే పుస్తకం రాశారు. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆజాద్ అనమాట. అలాగే లాంగెస్ట్ టైం కూడా ఇండిపెండెన్స్ ముందు లాంగెస్ట్ టైం ప్రెసిడెంట్ గా చేసింది కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనమాట. అది గుర్తొచ్చింది కాబట్టి అది మనం చెప్పడం జరిగింది. ఓకే, సో సధర్మ బ్రహ్మ సమాజం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అనిబిసెంట్ కి వివేకానందకి సంబంధం ఏమైనా ఉందా? ఈజ్ దర్ ఎనీ రిలేషన్ టు ద అమెరికా అనిబిసెంట్ అండ్ స్వామి వివేకానంద? మాస్టర్ పాఠం చెప్తానన్నారు, అన్ని క్వశ్చన్లే అడుగుతున్నారు అనుకోకండి. డిస్ట్రాక్షన్ లో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దాం, లేకపోతే మీకు బోర్ కొట్టేస్తుంది అనేసి. 1893లో చికాగోలో వివేకానంద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ కి వెళ్ళారు కదా. అక్కడ థియోసాఫికల్ సొసైటీ తరఫున అనిబిసెంట్ కూడా వచ్చి మాట్లాడారు. 1893లో థియోసాఫికల్ సొసైటీ తరఫున అనిబిసెంట్ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది అనమాట. So Anicet came to India as a volunteer to the Theosophical Society in India and also started the Home Rule League. So Anicet, Dattaputrudu, adopted son, a famous philosopher from India. Anybody? Education. పొద్దున్నే డిస్కషన్ చేశారు మనం. ఎక్కడ నేషనల్ కాలేజ్ పెట్టారు? మచిలీపట్నం సార్. మదనపల్లి అని చెప్పాలి. మచిలీపట్నం దగ్గర మదనపల్లి అని చెప్పాలన్నమాట. సార్, మదనపల్లి is in చిత్తూరు. అది సారీ, మచిలీపట్నం అన్నాను. చిత్తూరు దగ్గర మదనపల్లి. మచిలీపట్నం ఎందుకు వచ్చింది పేరు? నేను కూడా సార్, అది కూడా ఉంది సార్, నేషనల్ కాలేజ్. ఓకే అదే. ఓకే, నెక్స్ట్ వన్. అనిబిసెంట్ ఏంటంటే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ కలకత్తా సెషన్ ఆఫ్ ఐఎన్సి ఇన్ 1917. ఎందుకు ఆవిడ 1917 కలకత్తా సెషన్ కి ప్రిసైడ్ చేసింది? వాళ్ళు 100% చెప్తారు సార్. చదివాను సార్. చెప్పాలి, నువ్వు చెప్పని చదువు. ఎందుకు ప్రిసైడ్ చేసింది? ఆవిడకి ఎందుకు ప్రెసిడెంట్ అయ్యారు 1917 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ కి? మర్చిపోయారు. హోమ్ రూల్ మూమెంట్ ఒకటి, ఇంకోటి అక్కడ ఈ లక్నో ఒప్పందం జరిగింది కదా. లక్నో సెషన్, అదే కాంగ్రెస్ ఎక్స్ట్రీమిస్టులు మోడరేట్లు కలవడం, ఇవన్నీ. తర్వాత హోమ్ రూల్ యాక్టివిటీ, ఆవిడ యాక్టివ్ గా రోల్ ప్లే చేయడం వలన జనరల్ గా డిసెంబర్ లో జరుగుతుంది కాబట్టి 1917 కలకత్తా సెషన్ కి ఆవిడ ప్రిసైడ్ చేశారు. అండ్ మనకి 1917లో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ కి ఒక క్యారెట్ ఇచ్చారు. శోభన్ కాకుండా మిగతా వాళ్ళు చెప్పండి. ఒక క్యారెట్ ఇచ్చారు. క్యారెట్, దాని పేరేంటి? ఆ క్యారెట్ పేరు రిపీట్ చేయండి సార్. క్వశ్చన్ రిపీట్ చేయండి సార్, మళ్ళీ వాళ్ళు వింటా ఉంటారు. దీనిలో బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్స్ కి ఈ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీలో భాగంగా
క్యారెట్ ఒకటి ఇచ్చారు తినడానికి, వెనక నుండి స్టిక్ కొడతారు అంటారు. సార్ రౌలత్ యాక్ట్ 19 గిఫ్ట్ లో ఇచ్చిన రౌలత్ యాక్ట్ అనేది స్టిక్ 1990 హెబియస్ కార్పస్ తీసేయడం. ఐఎమ్ ఆస్కింగ్ క్యారెట్. సార్ క్యారెట్ అని మాంటేగ్లు చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అంటాం కదా సార్. 1919 మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ కాదు ఆ క్యారెట్, అంతకంటే ముందు 1917 అని నేను డేట్ కూడా ఇయర్ కూడా చెప్పేశాను కదా. సో ఆ క్యారెట్ పేరు మాంటేగూస్ డిక్లరేషన్ ఆర్ అగస్ట్ డిక్లరేషన్. ఫేజ్ బై ఫేజ్ మేము ఇండియన్స్ కి డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని చెప్పాడు. ఎప్పుడో అడిగాం, 1905లో అడిగాం అధినివేశ ప్రతిపత్తి. అది 1917లో ఇస్తామని చెప్పి ఏదో చిన్న క్యారెట్ ఇచ్చేస్తే దానికి పాసిఫై అయిపోయిన వ్యక్తుల్లో అనివిసెంట్ ఒకరు అండ్ ఎస్ఎన్ బెనర్జీ ఒకరు. ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ 1918లో పెట్టాడు అతను. సార్ అది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అది డొమినియన్ స్టేటస్ కాదు సార్, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఇండియన్స్ ని ఎక్కువ తీసుకుంటాము, ప్రభుత్వం సెల్ఫ్ రూల్, యాక్చువల్లీ సెల్ఫ్ రూల్ కోసము 1940లో ఇస్తా ఉన్నారు డొమినియన్ స్టేటస్. సారీ, కరెక్ట్. మొట్టమొదటిసారి ఎక్స్ప్లిసిట్ గా 1940 ఆగస్ట్ ఆఫర్ లో ఇచ్చారు. మీరు అన్నట్లు మనకు 1857 తర్వాత 1858 యాక్ట్ లో గుడ్ గవర్నెన్స్ యాక్ట్, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ వస్తుంది అన్నది ఇప్పటి వరకు రాలేదు. 1971 కు రాకపోవడం వల్ల అప్పుడు ఇస్తాం అనడం వల్ల అప్పుడు అనిబిసెంట్ షీ ట్రస్టెడ్. అక్కడ నుంచి చూసావా నీకు ఎస్ఎన్ బెనర్జీ గానీ అనిబిసెంట్ పేరు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో ఉండదు. ఉండదు. సో ట్రస్టెడ్ బ్రిటిష్ పాయింట్ కరెక్షన్ చేసింది, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యానమ్మా. నెక్స్ట్ వన్, అనిబిసెంట్ తర్వాత షీ పబ్లిష్ న్యూస్ పేపర్స్ న్యూ ఇండియా అండ్ కామన్వెల్త్, మీకు తెలిసిందే. She did not attend in Congress session at Nagpur in 1920. Non-cooperation movement, historical movement లో ఆవిడ గాంధీతో ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండడం వలన ఆమె అటెండ్ అవ్వలేదు, అక్కడ అటెండ్ అవ్వలేదు. సో షీ ప్రిపేర్డ్ ద లోటస్ సాంగ్ విచ్ వాజ్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ గీతా ఇన్ ఇంగ్లీష్. గీత గీతాకి ఇంగ్లీష్లో లోటస్ సాంగ్ అనే పేరుతో ఆమె ట్రాన్స్లేట్ చేసింది. సో అనిబిసెంట్ అనే ఆవిడ రూల్ అయితే మనకి హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ అనేది అక్కడ ఐర్లాండ్ స్ఫూర్తితో ఐర్లాండ్లో జరిగిందని దీంతో ఆవిడ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. తిలక్, అనిబిసెంట్. నిజంగా 1917లో జరిగిన హోమ్ రూల్ ఉద్యమం అనేది యాక్చువల్గా అవర్ ఆపర్చునిటీ కదా వీళ్ళు అంటారు, హోమ్ రూల్ తిలక్ అండ్ అనిబిసెంట్ అనమాట. ఎందుకు? వాళ్ళు మూవ్మెంట్లో ఉన్నారనమాట. ఈ సిచ్యువేషన్ని మనం ఉపయోగించుకోవాలి అని చెప్పి ఒక గ్యాప్ని ఫిల్ చేసింది. ఉత్తరోత్తర వచ్చిన గాంధీయన్ మూవ్మెంట్స్కి ఇక్కడ ఆర్డెంట్ లీడర్స్ని తయారు చేసింది అనమాట. ఇట్స్ ఎ గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అంటారు బిపిన్ చంద్ర గారు అయితే. ఎ గ్రేట్ లీప్ ఫార్వర్డ్, పెద్ద గొప్ప ముందడుగు అని చెప్పి హోమ్ రూల్ అచీవ్మెంట్ రాలేదు, కానీ ప్రతి దగ్గరే కూడా ఒక లీడర్షిప్ కానీ ఒక స్పిరిట్ కానీ తయారవడానికి హోమ్ రూల్ ఉద్యమం అనేది ప్రధానమైన కారణమైందని చెప్పడం జరుగుతుంది అనమాట. సో అది ఆమె యొక్క కంట్రిబ్యూషను. So Aruna Asaf Ali, next personality, Aruna Asaf Ali, also known as Aruna Ganguly. She married to Asaf Ali, who was India's first ambassador of the USA. USA మొట్టమొదటి అంబాసిడర్ అంటే అరుణ అసఫ్ అలీ. ఆయన తాలూకా భార్య అరుణ అసఫ్ అలీ. సో షీ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ది ఇండిపెండెన్స్ మూవ్మెంట్. గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ది ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అంటారంటే. సో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో కానీ తర్వాత ఇండివిజువల్ సత్యాగ్రహ అన్నిట్లోని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. మనకి 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ సమయంలో ఆల్ ద ఇంపార్టెంట్ లీడర్స్ వర్ డిటోనేటెడ్, అరెస్టెడ్ అనమాట. అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఉద్యమాన్ని ముందుండి నడిపించింది. హోయిస్టెడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ట్రైకల్ ఫ్లాగ్ ఎట్ గోవాలియర్ ట్యాంక్ గ్రౌండ్ ఆఫ్ ముంబై ఆగస్ట్ 8th. డూ ఆర్ డై, హీర్ ఈజ్ ఎ మంత్ర అని చెప్పి గాంధీ గారు ఒక మంత్రం ఇచ్చారు భారతదేశానికి, డూ ఆర్ డై అని చెప్పి. ఆ మంత్రం అక్కడ ఆ ఇగ్నిషన్ స్టార్ట్ చేసినప్పుడు ముందుండి జెండా ఎగరేసిన వీర వనిత మనకి ఏమన్నమాట, అరుణ అసఫ్ అలీ. సో మెంబర్ ఆఫ్ ఆల్ ఇండియా పీస్ కౌన్సిల్, తర్వాత ఇంటర్నేషనల్ లెనిన్ ప్రైజ్ కూడా ఆవిడకి వచ్చిందంటే ఆవిడ కంట్రిబ్యూషన్స్కి ఇంటర్నేషనల్ లెనిన్ ప్రైజ్ కూడా రావడం జరిగింది.
సో ఇమీడియట్గా అరుణ్ అసఫ్ అలీ అనగానే అసఫ్ అలీ ఇక్కడ అసఫ్ అలీకి హీ వాజ్ ఎ ఫేమస్ లాయర్. అసఫ్ అలీ ఫేమస్ లాయర్ అనమాట. సో ఇతను మనకి భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్, భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ ఎనిబడి ఏం చేశారు? ఏం చేశారు చెప్పండి, ఏం జరిగిందో మీరు చెప్తే నాకు అప్పుడు ముందుకెళ్దాం. భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళు ఏం చేశారు? thrown bombs on the assemblies. కాదు ముగ్గురు వేరు. ఇది కాన్స్పిరసీ కేసు. కాదు చెప్పండి, ఎవరు అసలు వాళ్ళిద్దరు ఎవరమ్మా? భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్. అమ్మా మీట్లో పెట్టుకోండి. సో భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ ఇద్దరు కూడా సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద హార్మ్లెస్ బాంబ్స్ వేశారు. హార్మ్లెస్ బాంబ్స్ వేయడం జరిగింది. ఎందుకు? 1929లో అక్కడ పబ్లిక్ సేఫ్టీ బిల్ ఒకటి, ఇంకో బిల్ కూడా ఉంటుంది. అండ్ ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్, కాంట్రవర్షియల్ ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్ 1929 అండ్ పబ్లిక్ సేఫ్టీ బిల్, ఆ రెండు డిస్కషన్ జరుగుతున్నప్పుడు హార్మ్లెస్ బాంబ్స్ వేశారు. ఎందుకు వేశారు? వాళ్ళ వాయిస్ వినిపించడానికి. అంతకు ముందే జరిగింది లాహోర్ కాన్స్పిరసీ, 1928 సెమెన్ కమిషన్ ప్రొటెస్ట్లో, లాహోర్లో జరిగిన ప్రొటెస్ట్లో ఎ గ్రేట్ లీడర్ షేరే పంజాబీ లాలా లజపత్ రాయ్, అతను సెకంబట్ డెత్. అక్కడ లాఠీ చార్జ్ వలన, సాండర్స్ ఇన్స్ట్రక్షన్స్తో వచ్చేసిన లాఠీ చార్జ్ వలన లాలా లజపత్ రాయ్ చనిపోతాడు. సో యాక్చువల్గా 1928 ఫిరోజ్ షా కోట్లా, యాక్చువల్గా 1924లో స్టార్ట్ అయిన హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ 1928లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో మీటింగ్ పెట్టి ది చేంజ్ ది నేమ్ టు ఫ్రమ్ హెచ్ఆర్ఏ టు హెచ్ఎస్ఆర్ఏ, హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ టు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ కింద మారుస్తారు. మార్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, సోషలిజం అనేది ఒక గోల్గా పెట్టుకుందాం, మనం ఇండివిజువల్ హీరోయిక్ యాక్షన్స్ అనేది ఆపేద్దాము అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో. బట్ అదే టైంలో అక్కడ లాలా లజపత్ రాయ్ చనిపోవడం వలన వాళ్ళు మళ్ళీ డెసిషన్ మార్చుకుని దానికి తర్వాత జైల్లో అక్కడ విచారణలో జస్టిఫికేషన్ ఇస్తాడు భగత్ సింగ్. A leader respected by millions of the people was killed by an ordinary official was insult to the nation. You have to efface it అంటాడు. అంతే, ఇది అవమానం కదా మనకి, మనం ఎలా ప్రతీకారం తీసుకోమని చెప్పి ఇదంతా మనకి లాహోర్ కాన్స్పిరసీ. ఇవి తర్వాత అప్పటి వరకు తెలియదు, ఈ పబ్లిక్ సేఫ్టీ బిల్లు వాటి మీద హార్మ్లెస్ బాంబ్స్ వేసాక ఈ లాహోర్ కాన్స్పిరసీ ఇవన్నీ బయటకు వస్తాయి అన్నమాట. సో ఈ పబ్లిక్ సేఫ్టీ బిల్లు మీద బాంబులు వేసిన బటుకేశ్వర్ దత్, భగత్ సింగ్కి కోర్టులో వాదించిన లాయర్ గారు అసఫ్ అలీ అనమాట. అది అనదర్ ఇంపార్టెంట్ ఇది. సో అండ్ మనకి ఐఎన్ఏ ట్రయల్స్ జరిగాయి. ఐఎన్ఏ ప్రిజనర్స్ మన షానవాజ్ ఖాన్, ప్రేమ్ కుమార్ సైగల్ అండ్ ధిల్లన్ అనే ముగ్గురు జనరల్స్, కొన్ని వేల మంది సైనికులు, ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికుల్ని రెడ్ ఫోర్ట్లో అక్కడ పెట్టి వాళ్ళకి ట్రయల్స్ చేసినప్పుడు భారతదేశంలో లా చదివిన ప్రతి స్వాతంత్ర యోధుడు కూడా కోర్టు వెళ్ళి ఆ గోడల నుంచి తీసి దులిపి వేసుకున్నారు. అందులో ఇతను ఒకరు. అసఫ్ అలీ, తేజ్ బహదూర్ సప్రు, బోలాభాయ్ దేశాయ్, కైలాసనాథ్ కట్జూ, జవహర్లాల్ నెహ్రూ, ఎవరు అందరూ కూడా వెళ్ళి డిఫెండ్ చేశారు. గ్రేట్ లాయర్స్ అందరూ. లుక్రేటివ్ ప్రాక్టీస్ అందరిది కూడా. వాళ్ళందరూ కూడా డిఫెండ్ చేయడం జరిగిందనమాట మనకి. అందులో హీ వాజ్ వన్ ఆఫ్ ది లాయర్. అసఫ్ అలీ అని అతను వన్ ఆఫ్ ది లాయర్ కింద మనం చెప్తాం అన్నమాట. సో కన్వీనర్, డిఫెన్స్ టీమ్ కన్వీనర్ కూడా ఇతనేనంట. మొత్తం ఆ డిఫెన్స్ టీమ్ ఆఫ్ లాయర్స్ ఉంటారు కదా, దానికి కన్వీనర్ కూడా మనకి అసఫ్ అలీ గారిని నియమించడం జరిగిందనమాట. సో తర్వాత మనకి ఈ ఆల్ఫాబెటికల్లో ఇంకా ఏలోనే ఉన్నామా? ఓకే, కొద్దిగా కవర్ చేద్దాం. సో అరవింద్ ఘోష్
ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్, తర్వాత ఏమిటండి ఎక్స్ట్రీమిస్ట్లో మంచి లీడరు. లాల్ బాల్ పాల్ లాల్ బాల్ పాల్ కాదు, అదే వాళ్ళ ముగ్గురు కాకుండా ఇతను యాక్టివ్ లీడరు. సో అలీపూర్ కాన్స్పిరసీ కానీ ఇవన్నీ ఉన్నాయి, దాని గురించి ఒకసారి చూద్దాం అన్నమాట. సో ఇతను రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్ అసోసియేటెడ్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యుగంతర్ అండ్ అలీపూర్ కాన్స్పైరసీ కేసులో ఇతని బ్రదర్ అయిన బరీంద్ర కుమార్ ఘోష్తో పాటు ఇతను కూడా యాక్టివ్ ముద్దాయి. ఇతని కోసం వాదించిన లాయర్ గారి పేరు చెప్తారా? ఇతను బయటపడడానికి కారణమైన లాయర్ గారు క్లూ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గురువు గారు. ఇంకో క్లూ ఏంటంటే దేశబంధు సిఆర్ దాస్. చిత్తరంజన్ దాస్ గారు ఈయన్ని బయటపెట్టేశారు. ఆ తర్వాత పాండిచేరి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్ అనే పేరుతో చాలా ఆర్టికల్స్ అక్కడ రాశాడు. అలాగే ఇందు ప్రకాష్ అనే పత్రికలో అతను చాలా ఆర్టికల్స్ రాశాడు. వందే మాతరం అనే మ్యాగజైన్ కూడా దానికి ఎడిటర్గా పనిచేశాడు. అలాగే సావిత్రి ఫేమస్ బుక్, అలాగే ద లైఫ్ డివైన్ లాంటి ఎన్నో మంచి పుస్తకాలు పాండిచేరిలో అతను సెటిల్ అయ్యారు ఫైనల్గా. అరవింద్ ఘోష్ అనమాట. సో పూర్తిగా అతను రిలీజియస్ దీనికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వన్ బద్రుద్దీన్ త్యాబ్జీ. సో బద్రుద్దీన్ త్యాబ్జీ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ది బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అలాంగ్ విత్ కేటీ తాలంగ్ అండ్ ఫిరోజ్ షా మెహతా. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఫౌండింగ్ మెంబర్ అనమాట ఇతను. కేటీ తెలంగ్, ఫిరోజ్ షా మెహతాతో కలిపి ఇతను కూడా దాన్ని స్థాపించడం జరిగింది. సో ఇన్ 1887 సెషన్ ఆఫ్ ఐఎన్సి ఇతను ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్గా ఇతను ఎలక్ట్ అవడం జరిగింది. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బద్రుద్దీన్ త్యాబ్జీ. సో అట్ ది సేమ్ టైం ఈ ముస్లిమ్స్లో పరదా సిస్టమ్కి వ్యతిరేకంగా అతను ఫైట్ చేశాడు. అక్కడ బియాండ్ ది ఖురాన్లో ఎక్కడా చెప్పలేదు, బియాండ్ ది టీచింగ్స్ ఆఫ్ ది ఖురాన్ ఇది ఈ పరదా సిస్టమ్ ఏంటని చెప్పి దానికోసం అతను దానికి ఎగనెస్ట్గా దానికి యాక్టివ్ రోల్ ప్లే చేయడం జరిగింది. సో బద్రుద్దీన్ త్యాబ్జీ మోడరేట్ అతను బద్రుద్దీన్ త్యాబ్జీ. సో నెక్స్ట్ వన్ కేశవరావు బలిరామ్ హెగ్డేవార్. సో ఫౌండెడ్ ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇన్ 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఆయన స్థాపించడం జరిగింది. హోమ్ రూల్ లీగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. సివిల్ డిసోబిడియన్స్లో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎగెనిస్ట్ వద్దన్నా సరే అతడు సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్లో ఇండివిజువల్ కెపాసిటీలో పార్టిసిపేట్ చేశారట. ఎగెనిస్ట్ ది అక్కడ సంఘ్ వద్దన్నా సరే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యాక్సెప్ట్ చేయకపోయినా సరే ఇండివిజువల్ కెపాసిటీలో అతను సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ రావచ్చు సార్. అందుకే 100 years ఆఫ్ ఆర్ఎస్ఎస్ కంప్లీటెడ్. ఓకే. అండ్ సెకండ్ థింగ్ హోల్సమ్ బ్యాన్ ఉండేది. గాడ్సే మరణం తర్వాత ఎనీ ఎంప్లాయ్, ఏ ఎంప్లాయీకి అయినా కానీ అసలు సంఘ్లో కానీ ప్రచారంలో కానీ ఎలాంటి పార్టిసిపేషన్ ఉండకూడదు అనేది మొన్ననే ఎత్తేసారు సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. నిన్న మొన్న ఒక కేసు కూడా జరిగింది కర్ణాటకలో. ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఆర్ స్కూల్ టీచర్, హీ హాజ్ ఓపెన్లీ ఆర్ఎస్ఎస్ కి ఫేవర్ గా మాట్లాడితే అతన్ని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేశారు. ఓకే. హీ హాజ్ కంటెస్టెడ్ సమ్ ఎలక్షన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సార్. బట్ అది ఈ ఇష్యూ పర్టినెంట్ గా ఉంది. మీరు అన్నట్లు ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చు. డిఫరెంట్ అంటే ఏదైనా కొద్దిగా చిన్న ఇక్కడ అవసరం అనుకుంటే అది మనకి హెల్ప్ అవుతుంది, పనికి వస్తుంది అని అటువంటివి స్ట్రెస్ చేస్తాను అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ వాసుదేవ్ బల్వంత్ ఫాట్కే. సో అతను చిత్పావన్ బ్రాహ్మిన్, మహారాష్ట్రలో పుట్టాడు. చిత్పావన్ బ్రాహ్మిన్ గవర్నమెంట్ ఆఫీస్లో ఒక క్లర్క్గా ఉద్యోగం చేసేవారంట. సో ఆ తర్వాత అతను ఒక రెవల్యూషనరీ గ్రూప్ ఫామ్ చేశాడు. రామోజీ రైజింగ్స్ అంటాం. రామోజీ రైజింగ్స్ ద పొలిటికల్ గురు ఆఫ్ తిలక్ అంటారు ఇతన్ని. వాసుదేవ్ బల్వంతరావు ఫాట్కే రామోజీ రైజింగ్స్ అనేది స్టార్ట్ చేశారు. సో 1879లో ఈయన మిలీషియా కంట్రీస్ ఫస్ట్ రెవల్యూషనరీ ఆర్మీని స్టార్ట్ చేయడం జరిగిందంట. మిలీషియా గ్రూప్ అగైన్స్ ద బ్రిటిష్ గవర్నమెంట్, దట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీస్ ఫస్ట్ రెవల్యూషనరీ
ఆర్మీ విచ్ టుక్ టు బండిట్రూ టు సస్టైన్. అతను మొత్తం కొన్ని బందిపోటు యాక్టివిటీస్, ఈ రెబిలియన్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ రామోజీ రామోజీ ధన్గార్స్ అన్నమాట, లోవర్ కాస్ట్ పీపుల్ ఎక్కువ మంది రామోజీస్, ఆ ధన్గార్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. సో రనడే తనకి మహాగోవింద రనడే ద్వారా ఇతను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారట. అతని ఐడియాలజీ ప్రకారం ఇతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనమాట. సో వాసుదేవ్ బల్వంతరావు ఫాట్కే, రామోజీ అప్రైజింగ్. మనకి రెవల్యూషనరీ మూవ్మెంట్ నాంది ఇక్కడి నుంచి చెప్తాం. మన నేషనల్ మూవ్మెంట్లో రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఫస్ట్ పొలిటికల్ అసాసినేషన్ 1897 అయితే, ఆ నాంది అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. వాసుదేవ్ బల్వంతరావు ఫాట్కే, రామోజీ అప్రైజింగ్స్ అని చెప్తాం అన్నమాట. సో నెక్స్ట్ బంకిం చంద్ర. ఏ ఇప్పుడు కంప్లీట్ అయింది, బికి వచ్చాం, చూద్దాం. మధ్య మధ్యలో అటు ఇటు వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా స్లోగా అవుతుంది. నో ప్రాబ్లం. అంటే ఏం లేదు, నేను ఆ లింక్స్ చెప్దామని, అలా లింకింగ్ చేసుకుంటే హిస్టరీని గుర్తుపెట్టుకోవడం ఈజీ, బైహార్ట్ చేయాల్సిన పని లేదు అనేసి నా ఉద్దేశం అనమాట. కొద్దిగా ఎక్కువ ఫ్యాక్ట్లు ఉంటాయి, కానీ ఒకసారి లింక్ అలవాటు అయిపోతే మనం ఈజీగా అది గుర్తుపెట్టుకోగలుగుతాం. సో బంకిం చంద్ర చటోపాధ్యాయ, అతను బెంగాలీ పోయిట్. అక్కడ నేషనల్ సాంగ్ వందే మాత్రం ఇవ్వడం జరిగింది. వందే మాత్రం వాజ్ ఇంక్లూడ్ ఇన్ హిజ్ నోవెల్ ఆనంద్ మట్, పబ్లిష్ ఇన్ 1882. ఆనంద్ మట్ అనే నవల్లో అది ఇంక్లూడ్ అయింది. అది 1882లో పబ్లిష్ అయింది. బేస్డ్ ఆనంద్ మఠం అనే నవల్ అనేది ఆ రోజుల్లో బాగా జరిగిన సన్యాసి రెబిలియన్ బేస్ చేసుకుని ఆనంద్ మఠ్ నవల్ అనేది రాయడం జరిగింది. సన్యాసి రెబిలియన్ అనేది ప్లాట్ అనమాట. సో 1882లో ఇక్కడ ఆనంద్ మఠ్ నవల్, అందులో ఈ వందే మాత్రం గీతం అనేది ఉందన్నమాట. సో వందే మాత్రం గేవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మదర్ గాడెస్ టు ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. మదర్ గాడెస్ కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. 1886లో ఇన్ ద సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, వందే మాత్రం వాజ్ సంగ్ ఫర్ ద ఫస్ట్ టైం బై రవీంద్రనాథ్ ఠాగూర్. జనగణమన పాట రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ 1896 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్లో మొట్టమొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఆలపించడం జరిగింది. సంగ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్, నేషనల్ మూవ్మెంట్ లో భాగంగా అనమాట. ఇప్పటికి రాయలేదు కదా సార్ జనగణమన. ఏంటమ్మా? జనగణమన రాయలేరు కదా సార్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఇంకా అప్పటికి రాయలేదు. అవును, తర్వాత రాశారు. అవును, అంటే కోఇన్సిడెన్స్ చూసా, అతను అక్కడ పాయింట్ అనమాట. సో అతను రివైవలిస్ట్ మూమెంట్, సోషియో కల్చరల్ అవేకనింగ్ లో ఆ రివైవలిస్ట్ మూమెంట్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సనాలిటీస్ లో ఇతను కూడా ఒకరు అంటారు అనమాట మనకి బంకిం చంద్ర చటర్జీ అనమాట. నెక్స్ట్ వన్ బరీంద్ర కుమార్ ఘోష్, యంగర్ బ్రదర్ ఆఫ్ నేషనలిస్ట్ ఫిలాసాఫర్ పాయిట్ అరవింద్ ఘోష్ యంగర్ బ్రదర్ ఇతను. సో ఇతడు వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ ది ఏమంటారు దాన్ని, యుగాంతర్ వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్. అలీపూర్ బాంబ్ కాన్స్పిరసీ కేసులో అతను ఇంపార్టెంట్ ఇదనమాట. తర్వాత ముందు లైఫ్ ఇంప్రిజన్మెంట్, ముందు డెత్ పనిష్మెంట్ ఇస్తారు, కానీ తర్వాత దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చి కాలపాని జైలు, అండమాన్లోని కాలపాని జైల్లో పెడతారనమాట. సో బెహరంజీ మలబారీ, ఎనీబడి? బెహరంజీ మలబారీ, బెహరంజీ మలబారీ. క్లూ ఏంటంటే సోషల్ రిఫార్మర్. సోషల్ రిఫార్మర్, అమ్మాయిలకు ఉపయోగపడే పని చేసాడు. చైల్డ్ మ్యారేజ్. ఏజ్ ఆఫ్ కన్సెంట్. వెరీ గుడ్. ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ 1891 ఇతని వల్లనే వచ్చింది, ఇతని ఎఫర్ట్స్ వల్ల వచ్చింది 1891 ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ అనేది. బెహరంజీ మలబారీ, ఇది మాకు యూపీఎస్సీలు అడిగారు మా టైంలో. బెహరంజీ మలబారీ తాలూకా ఎఫర్ట్స్ వల్లనే 1891లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ అనేది రావడం జరిగింది. సో మలబారీ ఇతను పార్సీ సోషల్ రిఫార్మర్, బెహరంజీ మలబారీ ఫిలాంథ్రపిస్ట్. ఇతని మెయిన్ కంట్రిబ్యూషన్ ఏంటంటే ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్, అండ్ హీ వాజ్ ద క్లోజ్ అసోసియేట్ ఆఫ్ దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దాదాబాయి నౌరోజీ యొక్క క్లోజ్ అసోసియేట్ అనమాట. నెక్స్ట్ వన్ భాయ్ పరమానంద.
భాయ్ పరమానంద. సో గదర్ పార్టీ ఫౌండర్ మెంబర్ ఆఫ్ గదర్ పార్టీ భాయ్ పరమానంద. అక్కడ యాక్టివ్ రోల్ ప్లే చేశాడు. భాయ్ పరమానంద, సోహన్ సింగ్ బాగ్నా, లాలా హృదయాలు, వీళ్ళందరూ యాక్టివ్ మెంబర్స్ అన్నమాట గదర్ పార్టీ. సో వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఏమంటారు దాన్ని, ఫ్రాన్సిస్ గదర్ పార్టీలో 1915లో ఒక మూవ్మెంట్ బ్రిటిష్ని డీథ్రోన్ చేయడానికి ఒక ట్రైల్ వేసేది. తర్వాత కమగట్టుమార్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ మనకి అక్కడ వస్తాయన్నమాట. అయితే ఇతని తాలూకా కంట్రిబ్యూషన్ ఏంటంటే లాహోర్ కాన్స్పిరసీ కేసులో కూడా ఇతను ఉన్నాడు. లాహోర్ కాన్స్పిరసీ కేసులో ఇతనికి డెత్ పనిష్మెంట్ ఇచ్చారు, తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్గా ఇచ్చారు. సో ఏ గదర్ పార్టీ లీడర్ లాహోర్ కాన్స్పిరసీలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని క్వశ్చన్ రావచ్చు అనమాట. ఆన్సర్ ఈజ్ భాయ్ పరమానంద. అనమాట. సో నెక్స్ట్ వన్ భోలాభాయ్ దేశాయ్ కాంగ్రెస్ మెన్, అకంప్లిష్డ్ లాయర్. సో ఇక్కడ లియాఖత్ అలీ ఖాన్తో కలిసి ఇతను లియాఖత్ అలీ ఖాన్తో కలిసి దేశాయ్ లియాఖత్ ప్యాక్ట్ ఆఫ్ 1945. దేశాయ్ లియాఖత్ ప్యాక్ట్ ఇది 44 45 అమ్మా? 45 సార్, 45 పిఆర్ ఫార్ములా 44 కదా. ముందు అది వస్తుంది. Yes. దేశాయ్ లియాఖత్ ప్యాక్ట్ అని చెప్పి అక్కడ ఒక సొల్యూషన్ నిన్న మన దానికోసం అని చెప్పి అక్కడ లియాఖత్ అలీతో కలిపి ఇతను తీసుకురావడం జరిగిందనమాట. అండ్ ఇతను మళ్ళీ ఇక్కడ ఏమంటారు దాన్ని 1945లో మళ్ళీ ఆ లాయర్లు, నల్లకోట వేసుకున్న లాయర్లు ఇతను కూడా ఒకరు, ప్రేమ్ కుమార్ సైగల్, షానవాజ్ ఖాన్ అండ్ దిల్లన్, వాళ్ళ ముగ్గురుని మిగతా అందరి సైనికులను రక్షించడానికి ఇతను కూడా వాదించడం జరిగింది. రెడ్ ఫోర్ట్ ట్రయల్. భోలాభాయ్ దేశాయ్. బీనాదాస్, అమ్మాయిలు చెప్పాలి బీనాదాస్ గురించి. బీనాదాస్ అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరు చెప్పద్దు. బీనాదాస్ అమ్మాయిలే చెప్పాలి. బ్రహ్మ సమాజ్ లో ఒక కార్యకర్త ఇవిడ. కాదు, క్లూ ఇచ్చేస్తాను, మీరు మళ్ళీ నన్ను భయపెట్టకండి. రెవల్యూషనరీ నేషనలిస్ట్. సూర్యసేన్ వాళ్ళ అవును, ఏం చేసింది? సూర్యసేన్ వాళ్ళతో ఉంది, ఏం చేసింది? First Simon lady Commission to కదా. pick up the arms were against the Britishers. ఏంటమ్మా? First female to took up the arms against the Britishers. సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా. అదే ఆర్మ్స్ తీసుకుని బ్రిటిష్, ఫస్ట్ ఫిమేల్ టు టుక్ అగైన్స్ట్ బ్రిటిష్ అన్నారు కదా. ఏం చేసింది గన్తో? కాల్పులు జరిపింది సార్. సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా వర్క్ చేస్తుంది, అంటే కాల్పులు జరిపిందా సార్ ఆవిడ? ఆమె గవర్నర్ నే చంపాలని ఆమె డిగ్రీ, అంటే ఇక్కడ డిగ్రీ తీసుకున్నప్పుడు ఆ గవర్నర్ ఆఫ్ బెంగాల్ స్టాన్లీ జాక్సన్ ని కాల్చడానికి, పాయింట్ బ్లాంక్ లో కాల్చడానికి ట్రై చేసింది బీనాదాస్ అట్ ద ఏజ్ ఆఫ్ 21 years, 9 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ వేయడం జరిగింది అనమాట. అక్కడ ఒక రకమైన మోటివేషన్ అన్నమాట. ఒక మంచి చిట్టగాంగ్ లేదా సూర్యసేన్ నాయకత్వంలో ప్రీతిలత వాదేదర్, బీనాదాస్ లాంటి యంగ్ ఉమెన్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్. ఆయన ఒక సంఘాన్ని పెట్టాడు, చహత్రి సంఘ అని చెప్పి కలకటాలో. వీళ్ళందరూ యాక్టివ్ రోల్ ప్లే చేశారనమాట. సో బీనాదాస్ పాయింట్ బ్లాంక్ రివల్వర్ చాలాసార్లు అడిగాడు ఈ బిట్. పట్టుకున్నారు సార్. ఆమె ఐదు కాలుస్తుంది, రౌండ్ కాల్చి ఒక్కటి కూడా యాక్చువల్లీ తగలదు. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు పట్టుకోవడం వల్ల ఒకవేళ ఆ రోజు డైరెక్షన్ మారిపోయి ఉంటదేమో. ఎస్ సార్. అన్ఫార్చునేట్లీ బతికిపోయినా. మేము చెప్పుకున్నప్పుడల్లా వాళ్ళు చంపకపోయినా మేము చంపేస్తాం సార్. ఓకే, అప్పుడప్పుడు మీ పాటలు నేను వినాలి అయితే వచ్చాయి, మాకు మంచి స్ఫూర్తి వస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ వన్ బీనాదాస్. తర్వాత బిపిన్ చంద్రపాల్, లాల్ బాల్ పాల్ యాక్టివ్ రోల్ ప్లే చేశాడు అతను. సో అతను ట్రిబ్యూన్, అలాగే న్యూ ఇండియా అనే 2 పేపర్స్ పెట్టడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం అతను ఇనిషియల్గా చాలా యాక్టివ్గా ఉన్నారు బిపిన్ చంద్రపాల్, కానీ తర్వాత ఎందుకో అతను యాక్టివ్ పాలిటిక్స్ నుంచి రిటైర్ అయ్యారనమాట బిపిన్ చంద్రపాల్. సో బిపిన్ చంద్రపాల్ నేషనల్ మూవ్మెంట్లో అతని రోల్ తక్కువే.
ముందు చాలా యాక్టివ్గా ఉన్నారు మన వందే మాతరం మూమెంట్ యాంటీ బెంగాల్ యాజిటేషన్ టైంలోని. సో నెక్స్ట్ వన్ విజయ రాఘవాచారి. విజయ రాఘవాచారి ఇతను మనకి ఏమంటదండి, కాంగ్రెస్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఇలా రూల్స్ 1885లో పెట్టిన తర్వాత దాన్ని డ్రాప్ చేసిన వ్యక్తి విజయ రాఘవాచారి. 1887లో ఇట్ డ్రాఫ్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ని ఇతను డ్రాప్ చేశారు. A close associate to Evo Hume, and he attended the 1885 Indian National Congress. And 1920లో అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ ప్రిసైడ్ చేశాడు. 1920 ఇస్ ఇట్ నాగ్పూర్ సెషన్ శోభన్? Nagpur only, sir. 1920 విజయ రాఘవాచారి. Nagpur session, sir. సార్ నాగపూర్ సెషన్ సార్. ఇన్ ద లాటర్ డేస్ అతను కొద్దిగా అటువైపు వెళ్ళాడు. హిందూ మహాసభ అతను 1931లో హిందూ మహాసభ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. హిందూ మహాసభ ప్రెసిడెంట్ అనమాట. సో ఇతను ఉమెన్ ఆఫ్టర్ ప్యూబర్టీ మ్యారేజ్ కోసం, మ్యారేజ్ అనేది ఆఫ్టర్ ప్యూబర్టీ జరగాలనుకో దానికోసం ఎక్కువగా ఫైట్ చేయడం జరిగింది అనమాట. సో చంద్రశేఖర్ ఆజాద్ ఇక్కడ అట్ ద ఏజ్ ఆఫ్ 15 years గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కాల్కు పిలిచి చాలా ఆనందంతో ఈ పార్టిసిపేటెడ్ ఇన్ ది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. అరెస్ట్ అయ్యాడు కూడా. తర్వాత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆపిన తర్వాత అతను ఆ అరెస్ట్ టైంలో, నాన్ కోఆపరేషన్ సమయంలో అరెస్ట్ టైంలో అతని పేరు జడ్జి గారు అడిగితే హీ గేవ్ హిజ్ నేమ్ యాజ్ ఆజాద్. ఆజాద్ అని ఆయన ఎప్పుడు చెప్పడం జరిగిందంట. అలా ఆజాద్ అని వచ్చింది. ఫౌండర్ మెంబర్ ఆఫ్ ది హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ కాన్పూర్ 1924. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ఫౌండర్ మెంబర్ ఇతను. సో 1925 కకోరి కాన్స్పిరసీ, రామ్ ప్రసాద్ బిస్మిల్లా అండ్ రాజేంద్ర సింగ్ లాహరి అండ్ అసఫ్ కుల్లా. సో వీళ్ళందరూ కలిపి కకోరి కాన్స్పిరసీ, ఆ రైలు దోపిడీ ఇది చేస్తారు కదా అక్కడ ఆయుధాలన్నీ, అందులో ఇతను కూడా యాక్టివ్ మెంబర్ అనమాట. కానీ అతను అక్కడ తప్పించుకున్నాడు, యాక్టివ్ మెంబర్ 1925లో. సో హెచ్ఆర్ఏని హెచ్ఎస్ఆర్ఏగా రీఆర్గనైజ్ చేయడం, హెచ్ఎస్ఆర్ఏ పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీగా మార్చడంలో ఈయనది ప్రధానమైన పాత్ర మన చంద్రశేఖర్ ఆజాద్ అన్నమాట. సో అలాంగ్ విత్ భగత్ సింగ్ అండ్ భగత్ సింగ్ అండ్ రాజ్గురు అతను శాండర్స్ని చంపడం జరిగింది అనమాట. టు అవేజ్ మన లాలా లజపత్ రాయ్ ఇందాక చెప్పుకున్నాం, శాండర్స్ని చంపడం జరిగింది. సో అలహాబాద్లో 1931లో అక్కడ పోలీసులతో కాల్పులు జరుగుతున్న సమయంలో అతను షార్ట్ డెడ్ అలహాబాద్. ఆయనకాయన వాళ్ళ చేతిలో చచ్చిపోవడం ఏంటని సూసైడ్ హిమ్సెల్ఫ్. అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 ఈ హెచ్ఆర్ఏని ఫామ్ చేశాడు సార్. అంటే అంతే, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 15 ఏళ్ళు. అవును సార్. నెక్స్ట్ 2 years లోనే హెచ్ఆర్ఏ చూడండి, అంత చిన్న వయసులో ఐడియాలజీ కానీ వాళ్ళ విజన్ మెచ్చు. అందుకే దే ఆర్ కాల్డ్ యాజ్ రెవల్యూషనరీ నేషనలిస్ట్ ఓన్లీ. డెఫినెట్లీ దోస్ పీపుల్ ఆర్ రెవల్యూషనరీ నేషనలిస్ట్. సో నెక్స్ట్ వన్ సిఎఫ్ ఆండ్రూస్, చార్లెస్ ఫిలిప్ ఆండ్రూస్, చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్ ఆర్ ఫిలిప్ ఆండ్రూస్, సిఎఫ్ ఆండ్రూస్ అంటారు అనమాట. సో అతడు సోషల్ రిఫార్మర్, మహాత్మా గాంధీ క్లోజ్ ఫ్రెండ్. సో మహాత్మా గాంధీ అక్కడ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 31లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇతను కలుసుకోవడం జరిగింది. అక్కడే అదే మంచి ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళు. సో దీనబంధు అనే టైటిల్ కూడా మహాత్మా గాంధీ ఈయనకి ఇవ్వడం జరిగింది. దీనబంధు సిఎఫ్. సరే, సో మనకి ఎక్కడున్నాం, సి రాజగోపాలాచారి అతను యాక్టివ్ పార్టిసిపెంట్, గాంధీ ఫాలోవరు, యాక్టివ్ పార్టిసిపెంట్. సో బార్డోలీ తర్వాత ఏమంటుందని 1922లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అయిపోయిన తర్వాత నో చేంజెస్, ప్రో చేంజెస్ వచ్చారు కదా. నో చేంజెస్లో యాక్టివ్ లీడర్. అలాగే 1925లో వైకోమ్ సత్యాగ్రహ,
1925లో వైకోమ్ సత్యాగ్రహాలు ఇతను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ సమయంలో ఇతను సాల్ట్ సత్యాగ్రహ ఫ్రమ్ యాక్చువల్ వేదారణ్యంలో సాల్ట్ సత్యాగ్రహాలు లీడ్ చేశారు. తిరుచి టు వేదారణ్యము ఇతను నడిచారనమాట. అక్కడ తమిళనాడులో అక్కడ వేదారణ్యంలో సాల్ట్ సత్యాగ్రహ యాక్టివ్ రోల్ ప్లే చేయడం జరిగింది. అండ్ ఇతడు హీ అపోజ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్. అప్పుడు కొద్ది డిఫరెన్స్ వచ్చినట్టునే క్విట్ ఇండియా మూవ్మెంట్ అపోజ్ చేశాడు. సో హీ గేవ్ సిఆర్ ఫార్ములా ఆర్ రాజాజీ ఫార్ములా టు సాల్వ్ పొలిటికల్ డెడ్లాక్ బిట్వీన్ ఇండియా అండ్ అదే అప్పుడు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియా అండ్ పాకిస్తాన్ అప్పుడు రాలేదు కదా. ఆల్ ఇండియా ముస్లిం లీగ్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఆ పొలిటికల్ డెడ్లాక్ దీనికోసం సిఆర్ ఫార్ములా అనేది అతను ఇవ్వడం జరిగింది. 1946లో ఇంటరీమ్ గవర్నమెంట్లో అతను మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ, సప్లై, ఎడ్యుకేషన్ మినిస్టర్గా అతను యాక్ట్ చేయడం జరిగింది. 1946 ఇంటరీమ్ గవర్నమెంట్ మధ్యంతర ప్రభుత్వం అనగా పిఎంషిప్ అదే ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూస్తే అతడు 1948 to 1950 గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. హీ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్. మన ఇండిపెండెంట్ ఇండియా ఫస్ట్ గవర్నర్ జనరల్ అయితే ఆయన అవుతారు, మౌంట్ బాటన్ అవుతారు. ఇండియన్ ఫస్ట్ గవర్నర్ జనరల్ అయితే కనుక సి రాజగోపాలాచారి ఆర్ రాజాజీ అవుతారనమాట. 1951 to 52, 51 and 52 వరకు ఇండియన్ హోమ్ మినిస్టర్, సెంట్రల్ యూనియన్ హోమ్ మినిస్టర్గా పనిచేశారు. అలాగే 52 to 54 మద్రాస్ చీఫ్ మినిస్టర్, ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి అక్కడ చీఫ్ మినిస్టర్గా కూడా ఇతను పనిచేశారు. 1959లో అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి రిజైన్ చేసి స్వతంత్ర పార్టీ అనేది పెట్టడం జరిగింది. స్వతంత్ర పార్టీ అనేది ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రిజైన్ చేసి ఈ ఫౌండెడ్ స్వతంత్ర పార్టీ. సో ఇతను 1967 ఎలక్షన్స్లో యాంటీ కాంగ్రెస్ క్యాంపెయిన్ అనేది సిఎన్ ఎవరు మద్రాసులో అన్నాదురై ద్రవిడ మున్నేత్ర కజగం డిఎంకే పార్టీ అధ్యక్షుడు అన్నాదురైతో కలిసి యాంటీ కాంగ్రెస్ క్యాంపెయిన్ 1967లో మద్రాసులో స్టార్ట్ చేసి అక్కడ మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ కూడా అక్కడ ఫామ్ చేయడానికి హెల్ప్ చేయడం జరిగింది అనమాట. సో సి రాజగోపాలాచారి అండ్ ఐ థింక్ శోభన్ 1952లో భారతరత్న అవార్డు విన్నర్ కదా. సరే సార్ ముగ్గురికి ఇచ్చారు సార్. రాధాకృష్ణన్, సి రాజగోపాలాచారి అండ్ సివి రామన్. సివి రామన్ ముగ్గురికి కలిపి భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ సార్ ఇందాక ఒక చిన్న కరెక్షన్ సార్. అది మనకు సిఎఫ్ ఆండ్రూస్ గురించి చెప్పిన దాంట్లో ఆయన గాంధీకి హెల్ప్ చేసింది రౌండ్ టేబుల్ సమావేశంలో కాదు సార్. అసలు గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి రావడానికే, సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడే, ఆయన మూమెంట్ లో ఉన్నప్పుడే ఈయన సిఎఫ్ ఆండ్రూస్ క్లోజ్ అసోసియేట్. ఇండియాకి రావడానికి గోపాలకృష్ణ గోఖలే ప్రత్యక్ష కారణమైన, పరోక్షంగా సిఎఫ్ ఆండ్రూ కూడా ఉన్నాడు. కలుసుకున్నారమ్మా సౌత్ ఆఫ్రికాలో? అవును సార్, అవును సార్, అవును సార్. ఎక్కడో చదివాను గాంధీజీ ఇప్పుడే కలిసాడు, లండన్ లో కలిసాడు అనేసి అలా అనుకున్నాను. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో బిఫోరే మంచి ఫ్రెండ్స్ ఇద్దరు, క్లోజ్ అసోసియేట్. అవును సార్, అవును సార్. అది కరెక్ట్ చేసుకోండి, మంచి పాయింట్ అది. ఓకే, నెక్స్ట్ వన్ అన్నాదురై, నటరాజన్ అన్నాదురై. అతను డిసైపుల్ ఆఫ్ ఈవి రామస్వామి నాయకర్. ఎవరు ఈవి రామస్వామి నాయకర్ చెప్పండి? సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. ఎప్పుడు, ఎక్కడ? పెరియార్ సార్, తమిళనాడులో. పెరియారా ఎక్కడ? తమిళనాడు సార్. తమిళనాడు సార్. సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఏదో మ్యాగజైన్ పెట్టినట్టున్నాడు, పత్రిక కూడా. ఆయన పార్టీ అయితే ద్రవిడ పత్రిక పేరేంటి? అది అడిగాడు, యూపీఎస్సీలో అడిగాడు ఒకసారి. కుడి అరసు అనేది ఆయన పత్రిక పేరు అనమాట. సో ఇతను 1949లో యాక్చువల్గా జస్టిస్ మూమెంట్ మనకి స్టార్ట్ అయింది కదా, మనకి తమిళనాడులో జస్టిస్ మూమెంట్. అక్కడి నుంచి ఈ ద్రవిడ్ మూమెంట్ అనేది వచ్చింది. 1949లో అతడు ఈవి రామస్వామి నాయకర్తో డిస్ప్యూట్స్ వచ్చి హీ లాంచ్డ్ ద్రవిడ మున్నేత్ర కజగం ఆర్ డిఎంకే ద్రవిడ మున్నేత్ర కజగం. దాని నుంచి వచ్చింది ఏఐడిఎంకే.
అక్కడ ఎంజి రామచంద్రన్ పెట్టారనమాట. ఏఐడిఎంకే పార్టీ అనమాట. డిఎంకే ఈ సర్వ్డ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఫ్రమ్ 1967 to 69. అది ఏమంటారు దాన్ని, 67లో ఇందాక ఎలక్షన్స్ వచ్చాయి కదా, అందులో అతను చీఫ్ మినిస్టర్గా అతను ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ అక్కడ 1967 to 69 సీఎంగా పనిచేశారు. సో సార్ చిత్తరంజన్ అమ్మ మొన్ననే ఇది మన సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ కి 100 years అయినాయి సార్. ఓ అయితే అడగొచ్చు ఇది కంపల్సరీ ఛాన్స్ ఉంది సార్. కావచ్చేమో ఏదైనా కదా. ఎస్ సార్, ఎస్. ఓకే, మంచి పాయింట్. 1924. ఓకే. సో చిత్తరంజన్ దాస్, సో దేశబంధు, గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, బంకిం చంద్ర ఐడియాలజీతో అతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అరవింద్ ఘోష్ని డిఫెండ్ చేశారు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అరవింద్ ఘోష్ని డిఫెండ్ చేయడం జరిగింది. సో హీ వాజ్ ఎ ప్రో చేంజర్ 1923. అండ్ సుభాష్ చంద్రబోస్ పొలిటికల్ గురు కూడా చిత్తరంజన్ దాస్. ఫస్ట్ ఇతన్నే కలిశారు, తర్వాత గాంధీ గారిని కలిశారు. ప్రో చేంజర్ 1923లో ప్రో చేంజర్. బట్ యాక్చువల్గా అతను చిత్తరంజన్ అసలు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని ఫుల్గా, అసలు గాంధీ నాన్ కోఆపరేషన్ వద్దనేది చిత్తరంజన్ దాసే. కానీ తర్వాత రెజల్యూషను అతనే మూవ్ చేశాడు గాంధీ గారి నమ్మకంతో. సో గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆపేయడం వలన అతను లేదు, ఎంట్రీ విత్ ఇన్ ది అంటే మనం వెళ్ళి అక్కడ వాళ్ళ మీటింగ్స్లో ఉండి వాళ్ళ పాలసీలను అబ్స్ట్రక్ట్ చేద్దాం, విత్ ఇన్ ది పాలసీస్ అక్కడికి వెళ్ళి అబ్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి ఆ ప్రో చేంజర్ థియరీ అనేది, ప్రో చేంజర్స్ అనేది మెయిన్ చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ అనమాట. సో కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అనే దాన్ని ఇతను ఫౌండర్ అలాంగ్ విత్ మోతీలాల్ నెహ్రూ. సో అది తర్వాత 1925 వరకు యాక్టివ్గా వెళ్ళింది. 1925 తర్వాత ఇతను చనిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ రెస్పాన్సిబిస్టులు, నాన్ రెస్పాన్సిబిస్టులు అనే 2 గ్రూపులు వచ్చాయన్నమాట. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీలో బ్రిటిష్ పాలసీస్ రెస్పాండ్ అవుదాం అన్న వాళ్ళందరూ రెస్పాన్సిబిస్టులు, వద్దనుకున్న వాళ్ళందరూ నాన్ రెస్పాన్సిబిస్టులు అనమాట. సో అలాగ తర్వాత 1928కి వచ్చేసరికి ఆ స్వరాజ్ పార్టీ వీక్ అవడం, మనకి 1928లో సైమన్ కమిషన్ రావడం వలన అందరూ కూడా మళ్ళీ ఈ యాంటీ సైమన్ ప్రొటెస్ట్లోకి రావడం జరిగిందనమాట. సో ఆ లాజికల్ సీక్వెన్స్ మోడర్న్ ఇండియాలో నేషనల్ మూమెంట్లో ఆ లాజికల్ సీక్వెన్స్ మీరు ముందు కంటెంట్ అలా చదువుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఫ్యాక్ట్లన్నీ ఇన్సర్ట్ చేసుకోగలిగితే హిస్టరీ ఈజీ అవుతుంది. జనరల్గా ఆ లాజికల్ సీక్వెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వన్, సివై చింతామణి అక్కడ జర్నలిజంలో పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం అంటారట అతన్ని. యాక్టివ్ రోల్ ప్లే చేశారు ఇండియన్ జర్నలిజంలో. అలాగే నెక్స్ట్ మనకి ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అక్కడ ఒక డెలిగేట్గా కూడా పిలవడం జరిగింది. సివై చింతామణి, ఫేమస్ జర్నలిస్ట్ ఫ్రమ్ ఇండియా, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ ఫస్ట్ ఇండియన్ టు బి అపాయింటెడ్ యాజ్ ప్రొఫెసర్ అట్ ఎల్ఫిన్స్టోన్ కాలేజ్, ముంబై. ఎల్ఫిన్స్టోన్ కాలేజ్లో ఫస్ట్ ఇండియన్ అతను ప్రొఫెసర్గా అపాయింట్ చేయబడ్డాడు. 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేది అతను స్థాపించడం జరిగింది. అండ్ అతను ఫేమస్ కంట్రిబ్యూషన్ ఏంటంటే పవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా, మనకు సెల్ఫ్ సఫిషియెంట్ రూరల్ ఎకానమీ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ది బ్రిటిష్ ఎకనామిక్ పాలసీస్ అని చెప్పి, అది ఎంత ఆ డ్రెయిన్ థియరీ, నిజంగా ఒక్కోసారి ఆ డ్రెయిన్ థియరీ చదువుతుంటే మనకి వాళ్ళ పిల్లల చదువులకి, వాళ్ళ పెన్షన్లకి, ప్రతి దగ్గర కూడా ఇక్కడి నుంచే డబ్బులు వెళ్ళి, అంటే ఎంత ఘోరంగా రత్నగర్భ, ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫ్రమ్ ద ఏజ్. మా వాళ్ళు ఆల్రెడీ అది చిలవరించి పలవరించిపోయారు సార్. డ్రైన్ థియరీ మీరు చెప్తుంటే ఇంకా ఎలివేట్ అవుతున్నాలే. లేదు కొంచెం చెప్పండి సార్, కొంచెం చెప్పండి సార్. అంటే నేను ఏన్షియంట్ ఇండియాకి లింక్, ప్లినీ ద ఎల్డర్ నేచురల్ హిస్టరీలో అతను హీ లామెంటెడ్, ఏంటిది ఇండియన్ ప్రోడక్ట్స్ అలా ముంచేస్తున్నాయి, ఇండియన్ ప్రోడక్ట్స్ ఏంటి మనం వచ్చి ఎథికల్ వాల్యూస్ తగ్గించేస్తున్నాయి, అక్కడ ఇండియన్ మస్లిన్ క్లాత్ ఏమో ఉమెన్ ఎథికల్ వాల్యూస్, అక్కడ ఉమెన్ వేసుకున్న ట్రాన్స్పరెంట్ అని, అలాగా మొత్తం డ్రైన్ ఆఫ్ వెల్త్ అంతా వెళ్ళిపోతుందని చెప్పి లామెంటెడ్. అటువంటిది మనది అంటే జాన్ సలివన్ మాటల్లో చెప్పాలంటే గంగా నదిలో ముంచేసి థేమ్స్ నదిలో పిండేయడం, గంగా నదిలో క్లాత్ ముంచి థేమ్స్ నదిలో పిండేయడం అనమాట. అలాగా ప్రతి దగ్గర ఆ డ్రైన్ థియరీ, వాళ్ళ తాలూకా ప్రతి ఎక్స్పెండిచర్ కూడా
రిటైర్డ్ సివిల్ సర్వెంట్ మనవల చదువులకి, పిల్లల చదువులకి కూడా ఇక్కడి నుంచి హోమ్ ఛార్జెస్ పేరుతో హోమ్ వెళ్ళి చార్జెస్. ఎంత ఘోరంగా మనల్ని వాళ్ళు దోచుకున్నారు చూడండి. ఆ ఎక్స్‌ప్లాయిటేషన్. పెర్సివల్ స్పియర్ మాటల్లో చెప్పాలంటే సిగ్గు, శరవం లేని భయంకరమైన దోపిడీ యుగం అంటాడు అతను. పెర్సివల్ స్పియర్. అదే అది ఎంత ఎవరు సార్? ఎవరు సార్? పెర్సివల్ స్పియర్ అమ్మా. పెర్సివల్ స్పియర్. హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఒక బుక్ రాశాడు అతను. ఉంటుంది అప్పుడు మేము అది కూడా చదువుతుండేవాళ్ళం. పెర్సివల్ స్పియర్. ఏమన్నాడు సార్? సిగ్గు, శరం లేని భయంకరమైన దోపిడీ యుగం అని బ్రిటిష్ అలా ఎలా చేశారు ఎలా అని ఆయన వ్యాఖ్యానించాడనమాట. సో అతను తర్వాత 1885లో ఈ జాయిన్డ్ ఇన్ ది బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ అట్ ద సేమ్ ఇయర్ అతను బికేమ్ ద మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ బికేమ్ ద ప్రెసిడెంట్ థ్రైస్ 1886, 1893 అండ్ 1906. 1906 ఏ ఏ ఏ ఊర్లో జరిగింది 1906? కాంగ్రెస్ సెషన్లు అన్ని ఫింగర్ టిప్స్ లో ఉండాలి. ఎక్కడ జరిగింది ఇంపార్టెంట్ కోల్కతా సార్ దాదా. కోల్కతా సెషన్ ప్రిసైడ్ చేయడం జరిగిందనమాట. పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా. తర్వాత జస్టిస్ ఫర్ ఇండియా, ఇండియా జస్టిస్ కోసం అతను ఒక మ్యాగజైన్ తీసుకొచ్చారు. దాని పేరు ద వాయిస్ ఆఫ్ ఇండియా. సో అలాంగ్ విత్ రిహుమై సోషల్ రిఫార్మ్ యాక్టివిటీలను కూడా అతను రిహుమై మజ్దాసన్ సభ అక్కడ పార్సీస్లో రిఫార్మ్స్ కోసం అతను దాదాపు నవరోజీ అండ్ ఫుర్దోంజీ వీళ్ళిద్దరూ కలిసి రిహుమై మజ్దాయాసన్ సభ అనే సోషల్ రిఫార్మ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బికేమ్ ద మెంబర్ ఆఫ్ ది ఫస్ట్ ఇండియన్ మెంబర్ ఆఫ్ ది బ్రిటిష్ పార్లమెంట్. ఫస్ట్ ఏషియన్ నాట్ ఇండియన్. అచీవ్మెంట్ చూడండి, బ్రిటిష్ పార్లమెంట్ లో ఫస్ట్ ఏషియన్ అనమాట. ఈ బికెమ్ ద మెంబర్. సో గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా దాదాపు నవరోజీ, డేవిడ్ హ్యారే. సో డేవిడ్ అంతకుముందు ఒక పాయింట్ మర్చిపోతాను. ఇంతకుముందు సివై చింతామణి చెప్పారు కదా సార్. సివై చింతామణి ఆయన మన తెలుగు వారు సార్. ఆయన జీవిత చరిత్ర మీదనే ఆయనని ఇన్స్పైర్ అయ్యే మనకు నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ తీశారు. దూత. ఎస్ సార్. వెబ్ సిరీస్ వచ్చిందా? చాలా సంవత్సరాలు అయింది. అంటే నాట్ డైరెక్ట్లీ మెన్షన్డ్, బట్ అంతటి ఆ సినిమా మొత్తం జర్నలిజం లో ఉన్నటువంటి వాల్యూస్ మీద. ఓకే. సిరీస్ వెబ్ సిరీస్, థ్రిల్లర్ మూవీ. అది చాలా చాలా బాగుంటది సార్. అంటే వాల్యూస్ ఎలా ఉండాలి, ఇదంతా బ్రిటిష్ టైంలో ఏర్పడ్డదే, మళ్ళీ లేటర్ అని ఎలా అవుతుంది అనేది. ఓకే, బాగుంది, మంచి పాయింట్ అది. సివై చింతామణి గారి గురించి ఇందాక మనం చూసాం. ఓకే, సో నెక్స్ట్ డేవిడ్ హ్యార్ అతను వాచ్ మేకర్, డచ్ వాచ్ మేకర్ డేవిడ్ హ్యారే. సో కానీ భారతదేశంలో ఎడ్యుకేషన్ కోసం ఎంతో కష్టపడ్డాడు. డచ్ దగ్గర ఇక్కడ హాలండ్ నుండి వచ్చాడు ఆయన. సో హీ ఫౌండెడ్ ద ఫేమస్ హిందూ కాలేజ్, లేటర్ కాలేజ్ ప్రెసిడెన్సీ కాలేజ్, హిందూ కాలేజ్. డేవిడ్ హ్యారే. ఓకే, హిందూ కాలేజ్ స్థాపించారు ఆయన. తర్వాత దాన్ని ప్రెసిడెన్సీ కాలేజ్గా మార్చడం జరిగింది అక్కడ. అండ్ మనకి హిందీ ఇది మేము ఒక క్వశ్చన్ అనమాట. సో ఏమిటిదండి, యంగ్ బెంగాల్ మూమెంట్ ఎవరమ్మా లాంచ్ చేసింది? శోభన్ నువ్వు వద్దులే, మన వాళ్ళు చెప్పాలి. చెప్తారు. ఇంకా యాక్టివ్ పార్టిసిపేషన్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. యంగ్ బెంగాల్ మూమెంట్. హెన్రీ లూయిస్. ఓకే, హెన్రీ లూయిస్ కాదు, హెన్రీ లూయిస్ ఎవరు? హెన్రీ డెరోజీ సార్. డెరోజీ కాదు, 23 సంవత్సరాల కుర్రోడు, 21 సంవత్సరాల కుర్రోడు ఆ రోజుల్లో పాఠాలు చెప్తుంటే జనాలు ఒక్కసారిగా ఊగిపోయేవారంట. వాళ్ళది సురేంద్రనాథ్ బెనర్జీ మాటల్లో చెప్పాలంటే పాయనీర్స్ ఆఫ్ ది మోడర్న్ బెంగాల్ సివిలైజేషన్.
మోడర్న్ బెంగాల్ సివిలైజేషన్కి వాళ్ళు పాయినియర్స్ అనమాట. ద ఫస్ట్ నేషనలిస్టిక్ పాయిట్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఈజ్ నన్ అదర్ దెన్ హెన్రీ వివియన్ డిరాజియో. సో అతను నిజంగా హిందూ కాలేజీలో ఆంగ్లో ఇండియన్ లెక్చరర్గా వచ్చాడు అతను. కానీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 చనిపోయింది 24 చనిపోయాడు సార్. చనిపోయాడు అతను. నిజంగా ఎంత అందులో ఆ యంగ్ బెంగాల్ మూమెంట్ లో డేవిడ్ హ్యారే కూడా క్లోజ్ అసోసియేట్. యంగ్ బెంగాల్ మూమెంట్ లో డేవిడ్ హ్యారే కూడా క్లోజ్ అసోసియేట్. అది అనదర్ పాయింట్ అన్నమాట. అందుకని యంగ్ బెంగాల్ మూమెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం అనమాట. సో డికే కార్వే, దొండు కేశవ్ కార్వే, సో పాపులర్లీ నోన్ ఎస్ మహర్షి అంటారనమాట కార్వే. బిడోరి మ్యారేజ్ అసోసియేషన్ 1893లో బిడోరి మ్యారేజ్ అసోసియేషన్ డికే కార్వే. ఇది కన్యాశుల్కంలో ఉంటుంది. శోభన్ పూనాలో అంటే గిరీశం ఎక్కడ వచ్చేస్తాడో అని బుచ్చమ్మ పూనాలో ఉన్న బిడోరి మ్యారేజ్ హోమ్కి పంపిస్తాడు. కార్వే గారి హోమ్కి పంపిస్తాడు అనమాట. దగ్గర రాజమండ్రి అయితే మళ్ళీ వెళ్ళిపోతాడేమో చెప్పలేం కదా అని చెప్పి అక్కడ ప్రస్తావన వస్తుంది అనమాట. డికే కార్వే గారిది పూణేలో అతను స్టార్ట్ చేశాడు. అండ్ ఇన్ 1896 ఏమనుకున్నాం విడో మ్యారేజ్ అసోసియేషన్ 1893లో, అలాగే ఫస్ట్ విడోస్ హోమ్ కూడా అతనే స్టార్ట్ చేశాడు. అలాగే ఉమెన్ ఈరోజు అందరూ ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన అనదర్ కంట్రిబ్యూషన్ ఉంది. అమ్మాయిలు చెప్తారా డికే కార్వే కంట్రిబ్యూషన్ ఫర్ ఉమెన్, ఇండియన్ ఉమెన్? ఎనీబడి? మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ద ఫస్ట్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ ఇన్ 1916లో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ యూనివర్సిటీ కూడా డికే కార్వే గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమంటారు దాన్ని 1944లో అక్కడ హ్యూమన్ ఈక్వాలిటీ కోసం సమతా సంఘం అనేది కూడా పెట్టడం జరిగిందంట. ఆయన హ్యూమన్ అందరి మానవుల సమానత్వం కోసం సమతా సంఘం అనేది కూడా పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వన్ దీనబంధు మిత్ర. క్వశ్చన్ సరదాగా ఎనీబడి? దీనబంధు, హూ ఈజ్ దీనబంధు మిత్ర? ఓకే, దీనబంధు మిత్ర యాక్చువల్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడట 1860స్లో. సో అతను అక్కడ ఇండిగో ఆ ప్లాంటేషన్ అనేది బెంగాల్ అక్కడ ఎంత ఇబ్బందులు క్రియేట్ చేసింది అనేదాన్ని అతను నీలి దర్పణ్ అనే పేరుతో ఒక పుస్తకం రాశాడు అనమాట. నీలి దర్పణ్, ఇండిగో ప్లాంటర్స్ కష్టాలు కడగండ్లు అన్నీ కలిపి నీలి దర్పణ్ అనే పుస్తకం రాయడం జరిగింది. ఇంకా చాలా బుక్స్. ఇది ఒక నాటకం సార్. ఈ నీలి దర్పణం బెంగాల్లో మూమెంట్ ని ఉర్రూతలూగించింది, ఎంతో మందిని మూమెంట్ వైపు నడిపించింది. అండ్ మనకు తోలుబొమ్మల ఆటలు ఇవన్నీ ఆటలకి ప్రధాన ఆర్జం బ్రిటిష్ వాళ్ళ మీద సోషల్ అవేర్నెస్ తీసుకురావడం కోసం బెంగాల్ దర్పణ్ వల్లనే చాలా అవేకనింగ్ వచ్చింది. నీలి దర్పణ్ చాలా మంచి ఇది తీసుకొచ్చింది నాటకం. ఆ రోజుల్లో ఫస్ట్ ప్లే అక్కడ జనాలను ఒక రకమైన ఏమన్నా మెస్మరైజ్ చేసి అని చేసింది నీలి దర్పణం. దీనబంధు మిత్ర. అదర్ బుక్స్ కూడా ఉన్నాయి కానీ అవి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చులే మనకి. నెక్స్ట్ వన్ దుర్గాబాయ్ దేశ్ముఖ్, మదర్ ఆఫ్ సోషల్ సర్వీస్ అంటారట ఆవిడ్ని. దుర్గాబాయ్ దేశ్ముఖ్ని మదర్ ఆఫ్ సోషల్ సర్వీస్ అంటారు. ఇక్కడ సాల్ట్ సత్యాగ్రహ సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్లో ఆవిడ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆల్రెడీ మీరు అందులో చదివి ఉంటారు. సో 1937లో ఆమె మద్రాసులో ఆంధ్ర మహిళా సభ అనేదాన్ని ప్రారంభించారు. 1937లో ఆంధ్ర మహిళా సభ అనేది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్. మనకు తెలుగు సాహిత్యంలో కూడా ఉంటది సార్. తెలుగు శారద లేఖల్లో శారద లేఖలో ప్రస్తావన ఉంటది. ఓకే సార్. ఆమె టోటల్ ప్రసంగాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పినట్లు ఈమె విన్నట్లు కల్పలతకు రాసినట్లు ఉంటుంది. గణపతి వరలక్ష్మమ్మ గారు విని కల్పలతకు రాసినట్టు. వెరీ గుడ్, మంచి పాయింట్. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబరు, ప్లానింగ్ కమిషన్ మెంబర్ అయ్యారు. అలాగే సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఫౌండర్ చైర్పర్సన్ అట ఆవిడ.
సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుకి ఫౌండర్ చైర్పర్సన్గా నియమించబడ్డారు. అలాగే ఫస్ట్ నేషనల్ కౌన్సిల్ ఆన్ ఉమెన్స్ ఎడ్యుకేషన్కి ఫస్ట్ చైర్పర్సన్ కూడా ఆవిడేనంట. నేషనల్ కౌన్సిల్ ఆన్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1958లో ప్రారంభించారట. దానికి ఫస్ట్ చైర్పర్సన్ కూడా మనకి ఎవరు దుర్గాబాయ్ దేశ్ముఖ్ అన్నమాట. సో నెక్స్ట్ ఈవి రామస్వామి నాయకర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు ముందు 1919లో, తర్వాత ఏమో రిజైన్ చేశారు. తర్వాత 19 నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అన్ని పార్టిసిపేట్ చేశాక అతడు 19 ఈ ఏమంటారు దాన్ని కాంగ్రెస్ కమిటీ మీటింగ్లోని మనుస్మృతి రామాయణ ఇవన్నీ అసలు ఇవన్నీ తగలబెట్టేయాలని చెప్పి వాటికి ఎగనెస్ట్గా అతను మాట్లాడిన తర్వాత 1924లో అతను అదే ఏమంటారు దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ లేదా ఆత్మ గౌరవ ఉద్యమం అనేది ప్రారంభించారు. అలాగే 1925లో సెల్ఫ్ రెస్పెక్ట్, 24లో వైకోమ్ సత్యాగ్రహ అనేది 24లో కేరళలో అతను పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత ఏమంటారు దాన్ని జస్టిస్ పార్టీ పేరుని యాక్చువల్గా జస్టిస్ పార్టీ పేరుని 1944లో ఇతను ద్రవిడ కజగం అని మార్చారట. సో దాని నుంచే ద్రవిడ మున్నేత్ర కజగం వచ్చింది. అనాదురై పార్టీ 1949లో డిఎంకే వచ్చింది అనమాట. డికే ద్రవిడ కజగం, అక్కడి నుంచి ద్రవిడ మున్నేత్ర కజగం అనేది పార్టీ వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ సార్, నేను ఇంతకుముందు చదివింది 100 years అయింది కాబట్టి ఈ తమిళ్ పేర్లు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అడగొచ్చు. ఇతను సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ని రిక్లెయిమింగ్ ద డిగ్నిటీ కాల్డ్ సుయ మర్యాదై. మన మర్యాద, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ మర్యాద, స్వీయ మర్యాదని వీళ్ళు కొంచెం తమిళోళ్ళు మేము తోపులు అనుకుంటారు కానీ సంస్కృతాన్నే తత్సమ పదాలుగా వాడతారు. సుయ మర్యాదై. ఓకే. తర్వాత మళ్ళీ ఈ మూమెంట్ లో 4 ఉన్నాయి సార్ ఎయిమ్స్. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలనకి జాతి ఒజిప్. ఓకే. తర్వాత పెన్ విడుదలై ఉమెన్స్ లిబరేషన్. విడుదల సినిమా వచ్చింది కదా విడుదలై అని. అదే విడుదల సినిమా విడుదలై. పెన్ విడుదలై అది ఉమెన్ లిబరేషన్. నెక్స్ట్ హేతువాదం, రేషనలిజం. ఓకే. పెగుతరివు. ఓకే. నెక్స్ట్ సోషల్ ఈక్వాలిటీ, సమత్వం, మనకు సమానత్వాన్ని దాని వాళ్ళు కొంచెం వాళ్ళ భాషలో మూల ద్రావిడం భాష అన్నట్టే చెప్పుకునే సమత్వం. ఎస్ సార్. సమత్వం బాగుంది, మంచి పాయింట్లే. కానీ ఇది నువ్వు అన్నట్టు 100 years కాబట్టి 100 years వచ్చినవన్నీ జాగ్రత్తగా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏదో ఒక విధంగా ఎక్కడ ఇవ్వచ్చు. నేను గ్రూప్ లో పెట్టాను సార్, అది చూస్తానా. మంచి సో గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ ఇతను ఫాదర్ ఆఫ్ ది లోక్సభ. జవహర్లాల్ నెహ్రూ ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది లోక్సభ అని చెప్పడం జరిగింది. హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అలాగే స్పీకర్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అండ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. జీవి మౌలాంకర్ అందరికీ తెలిసిందే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ స్పీకరు, అలాగే మన ఇండియన్ దీనికి ఫస్ట్ లోక్సభకు కూడా మొట్టమొదటి స్పీకరు మౌలాంకర్. సో మౌలాంకర్ తర్వాత జార్జ్ అరండేల్ థియోసాఫిస్ట్, మనకి ఎవరు అన్విసెంట్ యాక్టివ్ సపోర్టర్ అనమాట. సో అన్విసెంట్ హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ చేసినప్పుడు దానికి సెక్రటరీగా కూడా పనిచేయడం జరిగింది జార్జ్ అరండేల్. సో ఇతని తాలూకా వైఫ్ ఫేమస్ డాన్సర్ ఎనీబడి, జార్జ్ అరండేల్ వైఫ్ భరతనాట్యాన్ని రివైవ్ చేసింది ఆవిడ. వీళ్ళు చెప్పాలి సార్, చెప్పాలి మరి. పేరు సగం వచ్చింది కదా అరుండేల్ పేరు, ఇంక చిన్న పేరు యాడ్ చేస్తే పోన్లే. క్లూ ఏంటంటే శ్రీకృష్ణుని భార్యల్లో ఒకరు ఆవిడ రుక్మిణి. యాక్చువల్లీ ఈ దేవదాసి పోవడానికి ఆమె కారణం సార్. సదీర్ నాట్య ఆ రుగ్మత పోవడానికి, ప్లస్ మద్రాస్ అసెంబ్లీలో ఆమె విపరీతమైన పోరాటం చేసి చట్టం తీసుకొచ్చి మరి వాళ్ళందరినీ ఏం చేయాలన్నప్పుడు మనకు ఈవెన్ గురజాడ అప్పారావు గారు ఎక్కిరించినట్లు మీరు సంఘ సంస్కర్తను చేయదలుచుకుంటారు కానీ మాలాంటి బోటి వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారని పారిపోతారు. ఈమె దానికి ఏం చేసిందంటే మళ్ళీ కొత్తగా రివైవ్ చేసి
అనే ఒక డాన్సర్ గా రివైవ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఒక కొత్త ప్లాట్ఫామ్ ఇచ్చింది అనమాట. కొత్తగా కొత్త పర్స్పెక్టివ్ ఎస్ ఎస్ సార్. ఫేమస్ ఇది కదా రుక్మిణి అరండేలు, జార్జ్ ఎస్ అరండేలు, ఇద్దరు అసలు ఆ ఫొటోస్ తో కూడా ఇక్కడ వేసేసరికి నేనే చాలా చూడగానే చాలా హ్యాపీ అనిపించింది కొంతమందిని పిక్చర్స్ అవి చూసిన తర్వాత. సో ఈ రోజుకి యాక్చువల్గా మనకి టైం అవుతుంది కాబట్టి నేను లాస్ట్ పర్సనాలిటీ ఇంకోసారి మళ్ళీ కూర్చోవాల్సి ఉంటుందేమో, మనం ప్లాన్ చేద్దాం. సో గోపాల్ గణేష్ అగార్కర్, గోపాల్ గణేష్ జీజీ అగార్కర్, ఏ సోషల్ రిఫార్మర్ ఫ్రమ్ మహారాష్ట్ర. సో అతడు అక్కడ అన్టచబిలిటీ కోసం, క్యాస్ట్ సిస్టమ్ కోసం ఎక్కువగా చర్చించడానికి ఒక సుధారక్ అనే పేరుతో ఒక పీరియాడికల్ మ్యాగజైన్ని తీసుకురావడం జరిగింది. సుధారక్ అండ్ అనదర్ కంట్రిబ్యూషన్ ఈస్ హీ వాజ్ ద కో ఫౌండర్ ఆఫ్ ది దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ ఫెర్గూసన్ కాలేజ్. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ తిలక్ కూడా ఉన్నాడు కదా, ఎస్ సార్. ఎస్ సార్. అలాంగ్ విత్ తిలక్, దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ అండ్ ఫెర్గూసన్ కాలేజ్ కో ఫౌండర్ జీజీ అగార్కర్, గోపాల్ గణేష్ అగార్కర్. సో ఒక 50 పర్సనాలిటీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ శోభన్ నేను అంటే అబ్జర్వ్ చేశాను కదా, క్లారిటీ మిస్ అవుతున్నారు, క్లారిటీ లేదు, లింక్స్ మిస్ అవుతున్నారు, ఫ్యాక్ట్స్ మిస్ అవుతున్నారు, ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. సివిల్ సర్వీస్ లాంటి హైయెస్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు అంబిగ్యూటీ ఎంత తగ్గించుకుంటే ప్రిలిమినరీలో కానీ, ముఖ్యంగా ప్రిలిమినరీలో విజయ అవకాశాలు అంత ఎక్కువ ఉంటాయి. ఆ అంబిగ్యూటీ బాగా తగ్గాలి. సో లాజికల్ సీక్వెన్స్ మిస్ అవుతున్నారు, క్రొనాలజీ మిస్ అవుతున్నారు. ఒక పర్సనాలిటీ అనగానే ఓకే ఆ పిక్చర్ లేదా మైండ్ మ్యాప్ ఒకటి రావాలన్నమాట, అది మిస్ అవుతున్నట్టు నాకు అనిపించింది. కానీ చాలా వరకు చెప్తున్నారు. సో హిస్టరీ, ఇది నా అబ్జర్వేషను. శోభన్, సార్ నువ్వు కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడితే ఎలా ఉంది ఈరోజు సెషన్? అయితే నాకన్నా మిగతా వాళ్ళు చెప్పాలి సార్, నాది. మిగతా వాళ్ళు మాట్లాడిద్దాం. అమ్మ మాట్లాడండి సార్. హలో ఉమ్, సార్, చెప్పురా వినిపిస్తుందా నా చెప్పురా వాయిస్? మరి వినిపిస్తుంది. సార్, ఈ రోజు పర్సనాలిటీస్ గురించి మాకు తెలియని చాలా మంది వ్యక్తుల గురించి మీరు చెప్పారు. తెలిసిన అంటే ఇంతకు ముందు పర్సనాలిటీ గురించి మాకు శోభన్ సార్ క్లాస్ తీసుకున్నారు, ప్రత్యేకంగా ఒక క్లాసు. ఆయన ఇంపార్టెంట్ అందరి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఆల్ఫాబెటికల్ గా రావడం వలన కూడా మాకు చాలా కొత్త వ్యక్తులు కూడా ఈ విధంగా పరిచయం అయ్యారు. కొత్త బాగా అనిపించింది సార్. ఆ లింక్ తెలియని విషయాలు కూడా బాగా తెలుసు. అంటే ఒక మూమెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1857 రివోల్ట్, పర్సనాలిటీస్ అందరూ ఒక దగ్గర, సోషియో కల్చరల్ పర్సనాలిటీస్ ఒక దగ్గర, తర్వాత ఇప్పుడు బెంగాల్ వందే మాత్రం మూమెంట్ అంతా, మోడరేట్స్ ఒక దగ్గర, ఎక్స్ట్రీమిస్టులు ఒక దగ్గర, అలాగా తర్వాత హోమ్ రూల్ లీగ్ మూమెంట్, అలా ఒక ఫేజ్ లో జరిగిన మూమెంట్ లో వచ్చిన రెవల్యూషనరీ టెర్రరిస్ట్ మూమెంట్, పర్సనాలిటీస్ అందరూ ఒక దగ్గర. అలాగా మీరు రాసుకుని చేయాలి. సడన్ గా అడుగుతారు ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి డిస్కస్ చేయండి మెయిన్స్ లో, అప్పుడు అక్కడి నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి దుర్గాబాయి దేశ్ముఖ్, అనిబిసెంట్, అలా లైన్ గా అంటే క్వశ్చన్ బట్టి అందరి గురించి ఇప్పుడు మనం ఈ రోజు చెప్పుకున్న పేర్లన్నీ వాళ్ళ కంట్రిబ్యూషన్స్ గురించి మీరు రాయగలగాలి. సో అక్కడ అంబిగ్యూటీ ఇంకా తగ్గించుకోవాలని నాకు అనిపించింది. రామారావు చూసుకోండి, మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. పూజ నువ్వేంటి ఏమంటావు? ఉన్నదా పూజ? నేను ఫుల్ క్లాస్ లేను సార్, మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను విన్నంత వరకు బాగుంది సార్. ఓకేనమ్మా, పర్వాలేదు పర్వాలేదు. మిగతా వాళ్ళు? సార్ అల్టిమేట్ క్లాస్ సార్, అంటే కొన్ని నేమ్స్ కానీ అవన్నీ కూడా కొంతమంది గురించి వినని వాళ్ళ గురించి కూడా ఇవాళ తెలిసింది సార్. దీని కంటిన్యూషన్ కూడా కొన్ని క్లాసెస్ ఉంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అందరి గురించి తెలుసుకోవచ్చు అని అనుకుంటున్నాను సార్. అంటే జస్ట్ మీరు అట్లా నేమ్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా వాళ్ళ గురించి కొంచెం చదువుకుంటానికి బాగుంటుంది సార్. మీరు ఏం చేయాలంటే నేషనల్ మూవ్మెంట్ ని కొద్దిగా ఇంకా ఇన్డెప్త్ స్టడీ చేయాలి. మీరు స్టడీ చేస్తే నాదప్పుడు రివిజన్ లాగా అయిపోతుంది. నేను గమనించి కొద్ది క్లారిటీ లేదు, నేను చెప్తుంటే మీరు భయపడుతున్నారు. అలా ఉండకూడదు. మీకు ఇది నేను చదివాను, ఇది చదివాను, ఇది శోభన్ సార్ డిస్కస్ చేశారు, అలా ఉంటే బాగుంటుందమ్మా. ఇది ఈ హిస్టరీ, నేషనల్ మూవ్మెంట్ అనేవి మన వెపన్ అన్నమాట, మన స్ట్రాంగ్ పాయింట్. ఇది ఫిలిమ్స్ లో ఎక్కువ స్కోర్ చేయడానికి మనకు హెల్ప్ చేసేది. సార్ పర్సనాలిటీస్ అనగానే కొంచెం నెగ్లిజెన్స్ అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం సార్. సో అది ఇది
అందుకని ఇంకా మోర్ ఫోకస్డ్గా చదవాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నానమ్మా. అలా అయితే ఎస్ సార్, ష్యూర్ సార్, మేము చదువుతాం సార్. క్వశ్చన్ ఎలిమినేషన్లోనే ఆన్సర్ చేయగలగాలి కదా. ఎస్ సార్. అంబిగ్యూటీ కనిపిస్తుంది, తగ్గించుకోవాలి. ఓకే సార్, ష్యూర్ సార్. ఇంకా మిగతా వాళ్ళు మౌనిక అండ్ అదర్స్ ఇంకా ఉన్నారు కదా, ఒక క్లోజ్ చేసేద్దాం తర్వాత ఒక 2 minutes. కనెక్టివిటీ అనేది మేము ఇంకా పెంచుకుంటాం. కనెక్టివిటీ పెంచుకోవాలమ్మా. ఆ లింకింగ్ కూడా చూసుకోండి. మీరు బాగా చదివేసి వచ్చారనుకోండి, మీకు రివిజన్ అయిపోద్ది. ఇక్కడ పర్సనాలిటీ రూపంలో నేను అన్ని చెప్పేస్తాను, అలాగా చెప్పుకెళ్ళిపోతాను నేను మొత్తం ఈవెంట్స్ అన్ని. అప్పుడు మీకు రివిజన్ అయిపోతుంది, ఎస్ సార్, నాట్ అయిపోతుంది. వి విల్ ఇంప్రూవ్ సార్. ఇంప్రూవ్ అవ్వాలి. యాక్చువల్గా అయితే నేను సంతృప్తి చెందలేదు ఈరోజు క్లాస్కి. స్థాయి పెంచుకోవాలి, స్థాయి పెంచుకోవాలి, ఫ్యాక్ట్లన్నీ ఉండాలి, క్రోనాలజీ ఉండాలి. నేను పర్సనాలిటీస్ చెప్తాను, ఎప్పుడైనా క్రోనాలజీ మీద కూడా ఎప్పుడైనా అడిగితే కావాలంటే క్వశ్చన్స్ ఏవో చేద్దాం. ముందు స్టార్ట్ చేసాం కదా, మనం ముందుకెళ్దాం అమ్మా. సో శోభన్, సార్ ఏదైనా బుక్ ఒకటి సజెస్ట్ చేయండి సార్ దీని మీద, అంటే ఈ పర్సనాలిటీస్ మీద. పర్సనాలిటీస్ మీద బుక్ అంటే పర్సనాలిటీస్ మీద బుక్ అనే కంటే అమ్మా చాలా బుక్స్లో ఉన్నాయి కాబట్టి నేను అనేది మీరు ఏదో బుక్ ముందు నేషనల్ మూవ్మెంట్ బాగా చదవండి. అసలు ఓకే. నేషనల్ మూవ్మెంట్, మోడర్న్ ఇండియా నేషనల్ మూవ్మెంట్ ముందు పట్టొస్తేనే పర్సనాలిటీస్ అర్థం అవుతాయి, లేదంటే అర్థం అవ్వవు. మీరు నేషనల్ మూవ్మెంట్ బాగా చదివేరు అని ఉద్దేశంతో నేను పర్సనాలిటీ స్టార్ట్ చేశాను. నాకు అర్థమైంది ఇంకా చదవలేదు బాగా అని. అప్పుడు పర్సనాలిటీస్ అనమాట. ఒక లింక్, ఒక ఏరియా, ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్లో వాట్ ఈస్ హ్యాపెండ్ అనేది ముందు చదవాలి కదా. అప్పుడు ఆ పర్సనాలిటీస్ని కన్సాలిడేట్ చేయడం ఈజీ అవుతుంది. మీకు బరేంద్ర కుమార్ ఘోష్ అనగానే రెవల్యూషన్ టెర్రరిస్ట్ అని టక్మని రావాలి, రెవల్యూషన్ నేషనలిస్ట్, అరవింద్ ఘోష్ బ్రదరు, అలా ఆలిపూర్ కాన్స్పైరసీ కేసు, అలా ప్రఫుల్ల చాక్యార్, కుదిరామ్ అనేది మన వచ్చిన నేమ్స్లన్నీ అలా చదివితేనే ఈజీ అవుతుంది. పర్సనాలిటీకి ముందు వెళ్ళిపోకండి, ముందు నేషనల్ మూవ్మెంట్ బాగా చదవండి. అప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను, ఇలాగే పర్సనాలిటీస్ మిగతా అప్పుడు నేను కవర్ చేసేస్తాను నేను. శోభన్ సార్ నెక్స్ట్ క్లాస్ కి సార్ ఇంప్రూవ్ అవుతాం సార్. సార్ చాలా అంటే విల్ టేక్ దట్ అడ్వైస్ సార్. కొత్త కాబట్టి కొంచెం లింక్ మిస్ అయింది కావచ్చు. ఎనీవే సార్, మీది ఇప్పుడు జరిగిన 3 hours సెషన్ లో, 2 hours సెషన్ లో చాలా కాంప్రహెన్సివిటీ వచ్చింది సార్. ఫస్ట్ పాయింట్, అరౌండ్ 40 నేను కౌంట్ చేశాను, 40 పర్సనాలిటీస్ డిస్కస్డ్. ఓకే, అండ్ దెన్ లింకేజ్, బ్యాక్గ్రౌండ్ లింకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను చదివింది నాకు బాగా జనరల్ గా చెప్పేటప్పుడు ఇంత రాదు, మీ వల్ల మాకు ఎలివేట్ అయింది. నేను సీనియర్ ఆస్పిరెంట్ అయినా కానీ ఇంత లెవెల్లో డిస్కస్ చేయలేదు. స్ట్రాంగ్ నా ఉద్దేశం అమ్మా. ఎస్ సార్, మనకి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇది హెల్ప్ అవుతుంది. ఎస్ సార్. అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ లింకేజెస్. ఈ లింకేజెస్ అనేది మీరు అక్కడక్కడ ఆగి చెప్పడం వల్ల వీళ్ళలో ఉన్న అంబిగ్విటీ ప్లస్ చెప్పాలని ఉంటది, తెలిసే ఉంటది, కానీ ఆ రివిజన్ లేక మధ్య మధ్యలో తప్పు చెప్పడం, లక్నో ప్యాక్ట్ లాగా మన రామారావు చెప్పినట్లు అలా. తర్వాత ఇంకొక బలమైనది ఏంటంటే, నేను వీళ్ళకి చెప్పింది కూడా, ఎస్ఏలో మేజర్ థీము క్వశ్చన్ లో ఉన్నా కానీ ప్రతి థీమ్ లో కూడా భారత స్వతంత్ర సంగ్రామం, ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ ని నేను సెకండ్ థీమ్ గా తీసుకొస్తాను. ఏదో ఒక పాయింట్, అది పర్సనాలిటీ కానీ. ఇప్పుడు తెస్తాను సార్ నేను, మంచి పాయింట్ కూడా అదే. ఎస్ సార్. సో అది ఒక 10 marks కవర్ చేస్తారు సార్. అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఎస్ఏలో అది డిస్కస్ చేయడం వల్ల, అరే చాలా మంచి పాయింట్ డిస్కస్ చేశాడే అతను, దిద్దే అతను కూడా, హీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. హీ హ్యాస్ ఎ మచ్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్. పాస్ట్ ను కూడా, అండ్ నియర్ పాస్ట్, అండ్ ఇండియా దేని మీద బిల్ట్ అయిందంటే ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలోనే, మోడర్న్ ఇండియాలోనే బిల్డ్ అయింది. కరెక్ట్ అమ్మా. సో ఆ పాయింట్ తీసుకురావడం అనేది వీళ్ళకి చెప్పాను. ఈ పర్సనాలిటీస్ వల్ల ఏమైందంటే ఎస్ఏలో, ఎథిక్స్ లో ఇంకో పాయింట్ సార్ నేను అబ్జర్వ్ చేసింది, ఎక్కడ లైవ్ ఎగ్జాంపుల్స్ గుర్తురానప్పుడు ఇండిపెండెంట్ స్ట్రగుల్ ఈజ్ మచ్ బిగ్ ఏరియా. ఎనీ నేమ్ కెన్ వి చూజ్ అండ్ పిక్ అండ్ రైట్. చాలా ఈజీ అవుతుంది. ఇది నేను నేర్చుకున్నాను. సో ఇంకా మీరు నాకు తెలిసి టిల్ జెడ్ వరకు వెళ్ళే లోపు ఇంకొక 60-70 వస్తాయి. ఇంకా 68, ఇంకా 100 ఉన్నాయి. నేను కూడా రీసెర్చ్ చేసేస్తున్నాను, ఆల్రెడీ మొదలు పెట్టేశాను సార్. నాకు తెలిసి ఇప్పుడు చెప్పిన వాటిల్లో 1 or 2 questions ఐదర్ ఇన్ పాలిటీ ఆర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆర్ సమ్వేర్ ఎల్స్.
మనకి లింక్డ్ గా వస్తాయి సార్. మిగతా కూడా చెప్పేస్తాను. ఈ లోపల సార్ నేను కంటెంట్ ఏదైనా కావాలి పర్టికులర్ గా ఏమైనా పీపీటీలు అంటే మన దగ్గర నేను ప్రిపేర్ చేసిన పీపీటీలు మోడర్న్ ఇండియా మీద ఉన్నాయి అన్నీ. సార్ చదువుతారంటే ఆ పీపీటీ మన గ్రూప్ లో మనం పోస్ట్ చేద్దాం. అండ్ మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీరు 3 అవర్స్ 2 అవర్స్ 4 అవర్స్ ఇవ్వలేకపోయినా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చినా ఇంకా సంతోషం. హాఫ్ అన్ అవర్ ఓన్లీ వన్ టాపిక్. హాఫ్ అన్ అవర్ యూ మ్యాచ్ అవ్వాలి, టైం మ్యాచ్ అయితే. ఎస్ సార్, హాఫ్ అన్ అవర్ వన్ లేదా అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ ఆ అవునవును. టాపిక్ చెప్పేసి మీరు వెళ్ళిపోండి. అప్పుడు ఏమైందంటే మీ మీ పర్సెప్షన్, మీరు ఇన్నేళ్లుగా ఆ ఆ, సాధించినటువంటి ఆ జ్ఞానం మాకు అందుద్ది. తప్పకుండా అందాలనే కదా మరి. ఎస్ సార్. అదేంటది తప్పకుండా అమ్మా. అది అంటే ఏం లేదు, ఎందుకు ఇలా అన్నానంటే నేను అంబిగ్యూటీ అని అన్నదంటే నేనేమంటానంటే ఇప్పుడు ఎనీ సబ్జెక్ట్ అన్నమాట. మీరు క్లారిటీ తెచ్చుకున్నారనుకోండి అంతే, అదే ఇంకా అడగండి అన్నట్టు ఉండాలన్నమాట. అడగండి, కమాన్ అడగండి. అది ఛాలెంజ్ లాగా ఉంటుంది అనమాట. అప్పుడు భలే ఉంటుంది నీకు. హిస్టరీ నేను బీకామ్ స్టూడెంట్ అయ్యి ఉండి ఇంటర్ బైపీసీ చదివి హిస్టరీ మొదలుపెట్టినప్పుడు ఈ చరిత్ర నాకు అదేదో ఇంకా అర్థం అవ్వట్లేదు, ఇంక చాలా కష్టం అనుకుంటే మా గురువుగారు కూర్చారా బాబు అప్పుడే కాదు కొన్నాళ్ళు ఓపిక పట్టని ఆయన పాఠాలు చెప్పి దాన్ని మెల్లగా ఇంజెక్ట్ చేశారు. తర్వాత చరిత్ర నిజంగా ఎంత అనాలిసిస్ ఉంటుంది అందులోని, బాగుంటుంది. అందుకు ఏంటంటే దాన్ని ఒక మనసు పెట్టి మీరు చదవండి. మీ పర్సనాలిటీస్ అన్ని నేను చెప్పేస్తాను, మీరు నోట్ చేసుకోండి. దాని మీద కంటెంట్ కూడా కావాల్సి ప్రిపేర్ చేద్దాము. కానీ parallel గా ఏంటంటే ఇది మన స్ట్రాంగ్ పాయింట్ అన్నమాట. ఎస్ సార్. బేసిక్స్ తప్పు చెప్పకూడదు. అది బేసిక్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి ఎస్ సార్. తప్పు చెప్పకూడదు. అలా మీరు తయారవ్వాలని నా కోరిక అంతే. అల్టిమేట్గా మీకు రిజల్ట్ రావాలని కదా. సార్ ఇంకోటి అడిగాం మిమ్మల్ని, ఆర్ట్ అండ్ కల్చర్ కొంచెం ఇంట్రొడక్షన్. ఆర్ట్ అండ్ కల్చర్ అదే ఇంట్రడక్షన్ అనేసరికి యాక్చువల్గా అది అంత టైం దొరకలేదమ్మా. సో సార్ ఆర్ట్ అండ్ కల్చర్ యాక్చువల్గా ఇప్పుడు నేనైతే చూడలేదు శోభన్. సార్ సార్ ఇది ఇంకో సెషన్ మనం పెట్టుకుని ఆర్ట్ అండ్ కల్చర్లో ఏం కావాలి మీకు. ఆర్ట్ అండ్ కల్చర్ ఏం కావాలంటే ఎగ్జామ్ ఓరియంటేషన్, బట్ మీ పర్సెప్షన్, మీరు ఇప్పుడు తెలుగు సాహిత్య అభిమానులకి, తెలుగు సాహిత్య స్టూడెంట్స్ కి పెద్ద కష్టం కాదు. కానీ ఇప్పటి వరకు మేము టచ్ చేయలేదు కాబట్టి మీరు మీ మీ దృక్కోణం. యాక్చువల్గా నేను ఆర్ట్ అండ్ కల్చర్ ఒకసారి క్వశ్చన్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఏ సార్ ఏరియా ఫోకస్ చేయాలి, కొన్ని ఏరియాలు చెప్దాం కావలిస్తే, మనకి ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. అప్పుడు అంటే బెటర్. లేటెస్ట్ ఇప్పుడు మోడర్న్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా సార్, లైక్ ఇప్పుడు అయోధ్య ఆర్కిటెక్చర్ ఓకే. అండ్ బుద్ధిస్ట్ సర్క్యూట్, మీరు కొత్తగా ఈ గత 10 years గా చాలా జరిగాయి, విచ్ హ్యాస్ ఆల్మోస్ట్. సార్ అవి నువ్వే చెప్పాలేమో, బాగా అప్డేట్ ఉంటావు కదా. అంటే దానికి మీరు మీరు ఆల్రెడీ వృత్తిరీత్యా అడ్మినిస్ట్రేటర్ అయినా కానీ ప్రవృత్తి రీత్యా మీరు బాగా హిస్టరీ మీద కమాండ్ ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ మేము లిస్ట్ అవుట్ చేస్తాం ఇప్పుడు జరిగేవి. అడిగే నువ్వు పెట్టేస్తే అవి సార్ కూడా డిస్కస్ చేసేద్దాం ఇక్కడ. ఎస్ సార్. సరిపోద్ది, ఫాస్ట్ గా డిస్కస్ చేద్దాం. కొద్దిగా స్పీడ్ అయితే చెప్పండి అమ్మా. మీరు అందరూ చదువు అదే పర్వాలేదు, ఐడియా ఉందని నేను కొద్దిగా స్పీడ్ అయ్యాను, లేకపోతే ఈసారి స్లోగా చెప్పుకుందాం. లేదు సార్, ది స్పీడ్ ఇస్ ఇనఫ్ సార్. ఇంతకంటే స్పీడ్ గా నేను లాగిస్తాను, వీళ్ళు క్యాచ్ చేస్తారు. అలాగే తప్పకుండా. చాలా రోజులకి మళ్ళీ ఇలా చరిత్ర పాఠాలు చెప్పుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్స్ శోభన్. మీకు థ్యాంక్స్ సార్. అందులో మేము థ్యాంక్ యూ. పోతున్నాం. Thank you, sir, for your time, థ్యాంక్ యూ సార్. class. నో ఇష్యూస్ అమ్మా, తప్పకుండా మీరు విజయం సాధిస్తే చాలు మాకు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇది నా ఓకే సార్. క్లోజ్ చేసేస్తాను. సో అయితే సార్ ఎస్ సార్, ఎప్పుడు మిమ్మల్ని మీ టైం ని అడుగుతాం సార్. మీ డబ్బులు అడిగినట్లు అప్పులోళ్ళు మేము టైం ని అడుగుతాం సార్. ఇస్తాను, మీరు మా కోసం మీ టైం ని ఇచ్చినా ఇస్తాను, బాగుంటుంది సార్. తప్పకుండా ఇస్తాను. హిస్టరీ ఒక అనుదినం ఒక ప్రక్రియగా క్రియేట్ చేయడానికి మీరు ఒక పావు గంట అర్ధ గంట ఇస్తే ధన్యజీవులు. లేదా తప్పకుండా. Our request kuda, sir. Only sir request కాదు. At least మీ weekends అందరి లో ఆన్ అయినా, బిహాఫ్ sir. ఆఫ్ అడుగుతున్నాను నేను. అమ్మ మీ తరపునే అడుగుతున్నారు శోభన్. అదే తప్పకుండా తప్పకుండా నేను నేను ట్రై చేస్తానమ్మా. కొంత మీకు రిస్క్కి వస్తాను. అలాగే మీరు జనవరిలో ఇంకా ప్రిలిమ్స్ అవుతుంది కదా, ఇంకా ప్రిలిమ్స్ ఎక్స్క్లూజివ్ కదా, అప్పుడు కూడా నేను సరదాగా కొన్ని ఏరియాలు డిస్కస్ చేయడం, దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆన్సరింగ్, అది మనం ఈ ఏరియా మాట్లాడుకుంటే ఇంకా హెల్ప్ అవుతుంది మీకు. ఎస్ సార్. షూర్ శోభన్, తప్పకుండా. ఎస్ సార్. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సార్. అందరికి గుడ్ నైట్ అమ్మా, శుభరాత్రి.
Good night. గుడ్ Thank నైట్ you, సార్. sir. థ్యాంక్ యూ. Good night, sir. Bye.